హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపతి సరక్ నాయక్ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ చేసుకునే ముందు ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహపతి సార్ గారికి, స్వర్ణమాలపత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా కన్న తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకెంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత క్షణానికి, ప్రస్తుతం నా ఉనికికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చైతన్యంలోకి మహాయాత్ర అనే పుస్తకం చదువుతున్నాను ఈరోజు. మనకి సృష్టిలో ఇప్పటికీ 8 రోజులు కనిపించాయి, 8 కోణాలు కనిపించాయి. ఈ విశ్వాన్ని ప్రకటించడానికి ఇంకా ఏ మూలాధారమైన నిర్మాణపు సామగ్రి రావాలి? మానవ చైతన్యం, ఆలోచన, అనుభూతి అనే ప్రధాన నిర్మాణ సామగ్రిని కలిగి ఉంది. కానీ చైతన్యం అనేది మానవుని ఆలోచన పరిధిని దాటి కూడా ఉంటుంది. నిజానికి ఈ విశ్వం మొత్తము సృష్టికర్త యొక్క సహజ చైతన్యం నుండి నిర్మించబడింది. ఆధ్యాత్మిక వేదాంతం లాగే భౌతిక శాస్త్రం కూడా ఈ జగత్తు యొక్క స్వభావాన్ని అన్వేషించడంలో నిమగ్నమైన ఉంది. అయినా భౌతిక శాస్త్ర సిద్ధాంతాలలో సృష్టికర్తను చేర్చడం ఈనాడు సొంపు కాదు. కానీ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఐన్స్టీన్ మొదలుకొని దాదాపు అందరూ లోతైన ఆధ్యాత్మికత, మానవ అవగాహనకు అతీయమైన దైవిక భావాలు కలిగిన వారే. ఒకసారి మనము మూల సూత్రాలను అర్థం చేసుకుంటే ప్రతి విషయము దాని స్థలంలో ఉంటుంది. ఒకానొక భౌతిక శాస్త్ర ఆచార్యుడు తన విద్యార్థులతో అనేవాడట, చైతన్యవంతమైన సృష్టికర్త ఈ మూల సూత్రం. ఒకసారి మనం సృష్టికర్తను చేరిస్తే అతడు ఇదంతా ఎలా చేసి ఉంటాడు అనే ప్రశ్నకి సమాధానం సులువుగా దొరుకుతుంది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసినప్పుడు అది పెద్ద శబ్దం చేయడం ద్వారా ఎగురుతున్నదని మీరు అనుకోరు. ఆ యంత్రాన్ని ఎవరు తయారు చేశారు, వారికి ఏమిటి తెలుసు అని ఆలోచించి అప్పుడు ఎలా చేసి ఉంటారని ఊహించుకుంటారు. ఇప్పుడు మన మూల సూత్రాల్లో సృష్టికర్తను చేర్చడం అంటే ముందుగా సృష్టికర్త యొక్క అసలైన స్వభావాన్ని మనము నిర్వచించగలిగి ఉండాలి. చెప్పక్కర్లేకుండానే సృష్టికర్త అనగా అనంత మేధస్సు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వవ్యాపకుడు అన్న పదాలన్నీ కూడా అనంత చైతన్యం యొక్క ఆలోచననే వ్యక్తం చేస్తాయి. సృష్టికర్త యొక్క సహజ స్థితి యొక్క మరొక లక్షణం అంటే స్థితిలో ఉండటం, బీయింగ్నెస్ లేక స్థిరంగా ఉండడం. మనం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. స్థితి అనగా ఏది చేయకుండా ఉండడం. ఇటువంటి స్థితిలో మీరుగానే ఉంటారు. మీరు అప్పటికే అది అంటే సంథింగ్ అయి ఉంటే అది అవడానికి మీరు ఏదో చేయనక్కర్లేదు.
మనుగడ అంతటిని పునాది ఈ స్థితే మొట్టమొదటి సృష్టి చర్య మొదలవడానికి జడత్వం ప్రాథమిక స్థితి. ఇక్కడ మరొక ప్రాథమిక సూత్రం కనిపిస్తుంది. అనాది సృష్టికర్త చైతన్యంలో ఈ జగత్తు ఉంది. పదార్థమంతా శక్తే, ఈ విశ్వమంతా శక్తే. ఈ శక్తి వెనుక దానిని సృష్టించిన చైతన్యం ఉంది. మనము మూల ప్రకృతిని అంటే రూట్ మ్యాటర్ ప్రెమిడియల్ మ్యాటర్ ని పార్వతిగా, శుద్ధ చైతన్యాన్ని పరమేశ్వరుడిగా అంటే పురుషుడిగా మన పురాణాల్లో వర్ణిస్తాం. ఈ రెండింటి వ్యక్తీకరణే ఈ సమస్త చరాచర జగత్తు. వీటి గురించి క్లుప్తంగా ఈ కింద అంటే పురుషుడు ప్రకృతి ఎట్లుందంటే శాశ్వతము అనాది సృష్టించబడనిది. అనాది అంటే సృష్టించబడనిది, తటస్థమైంది, చురుకైంది, సంపూర్ణమైంది, మరి అంతటా నిండి ఉండేది, అనంతమైంది, కారణము కాదు, కార్యము కాదు, చైతన్యం అంటే పదార్థము, శక్తి. అంటే ప్రకృతి పురుషుడు ఎలాగా అనేసి ఇక్కడ ఒక టైం టేబుల్ గీసి ఇచ్చారు మేడం అక్కడ. వీరి గురించి అంటే చరాచర జగత్తు వీటి గురించి క్లుప్తంగా ఈ ప్రకృతి పురుషుల అభేద స్థితి రామాయణంలో కూడా అలంకారయుక్తంగా చెప్పబడింది. సీతను అన్వేషించడానికి లంకను చేరిన హనుమంతుడు ఆమె కోసం లంకంతా గాలించి చివరికి అశోకవనంలో చెట్టు కింద కూర్చొని ఉన్న ఆమెను దర్శించగానే నివ్వెరపోయాడు. దీనికి కారణం సీత ముమ్మూర్తుల శ్రీరామచంద్రుడిలాగే ఉందట. అతడే స్త్రీ రూపంలో అక్కడ ఉన్నట్టు గమనించిన ఆంజనేయ స్వామి మనసులో ఇలా అనుకుంటాడు, అస్య దేవ్య యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యేయ మసితేక్షణ. అన్ని అవే పోలికలు, ఏ అవయం చూసినా ఆ రూపానికి ఇది ప్రతిరూపం అన్నట్లుగా ఉందంట. సోర్స్ రామాయణ పరమార్థము ఇవలూరి పాండురంగారావు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రచురణ 1985 పేజీలో పేజీ నెంబర్ 7లో చూడొచ్చు అంట. రామాయణ పరమార్థం అనే బుక్ లో రామాయణం ఒక యోగ సాధకుడి పరిణామం సూచిస్తుందని తెలిసిన వారందరికీ ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. స్త్రీ అనే పదము 3 అక్షరాల కలయిక. సా ప్లస్ తా ప్లస్ రా, ఈ 3 అక్షరాలు 3 గుణాల్ని అనగా సత్వగుణం, తమోగుణం, రజోగుణం సూచిస్తాయి. కాబట్టి సీత ప్రకృతిలో ప్రతిబింబమైన పరమాత్మ రూపమే. ఇది త్రిగుణాత్మకమైనది. సృష్టి యొక్క మూల చర్య యొక్క సమర్థత అనంతం. అది కేవలం ఒక జగత్తు సృష్టికే కారణం కాదు, అసంఖ్యాక జగత్తుల సృష్టికి కారణం. ఈ దశలో అనంత స్థితి తన మొదటి చర్యగా ఆలోచన పరిధిలోకి తనని తాను వ్యాపింపజేసుకుంది. ఈ విధంగా మూలాధారమైన సృజనాత్మక ఆలోచన లేక సృష్టికర్త తండ్రి సూత్రం 12వ పరిమాణంగా ఉంది. నిజానికి మొదటి పరిమాణం. కానీ ప్రజలు భూమి మీద జీవనానికి దగ్గరగా ఉండేదాన్ని మొదట దానిగా పరిగణిస్తారు. కాబట్టి 12వ పరిమాణం సృష్టి కార్యానికి దగ్గరగా ఉన్నది భావించడం జరుగుతుంది. ప్రాథమిక సృష్టిలో స్త్రీ పురుష సూత్రం మన సాధారణ స్త్రీ పురుషుల మధ్య పోలిక వంటిది కాదు. ఈ భూమి మీద మనుషుల్లో మగ ఆడ లక్షణాలు 2 కలిసి ఉంటాయి. భౌతికంగా మగ లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి పురుషుడుగా, భౌతికంగా ఆడ లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి స్త్రీగా ఉంటారు. కానీ చైతన్యం యొక్క తండ్రి సృష్టికర్త తత్వము
శక్తి రీత్యా శుద్ధ పురుష తత్వం ఇది తల్లి సృష్టికర్త తత్వం లేక 11వ పరిమాణంతో ఏకకాలంలో పనిచేస్తుంది. ఈ స్త్రీ పురుష సృష్టి సూత్రాలు అంటే ధర్మాలలో ఖచ్చితమైన సమతుల్యత, బ్యాలెన్స్ 10వ పరిమాణము వ్యక్తీకరణని సాధ్యం చేస్తుంది. ఈ 10వ పరిమాణము అసంఖ్యాక జగత్తు కొరకు చైతన్యపు మూసలని టెంప్లెట్స్ ని కలిగి ఉంటుందంట. ఆ విధంగా అనంత స్థితి యొక్క సృష్టి కార్యపు మూల చర్యని సంగ్రహంగా ఈ క్రింద విధంగా చెప్పవచ్చు. 12వ పరిమాణము అనాది ఆలోచన లేక తండ్రి సృష్టికర్త తత్వం. 11వ పరిమాణము అనాది అనుభూతి లేక తల్లి సృష్టికర్త తత్వం. ఈ ఇద్దరు ఖచ్చితమైన నిష్పత్తిలో 10వ పరిమాణము అనగా అసంఖ్యాక జగత్తుల యొక్క చైతన్యపు మూసలు వ్యక్తీకరించారు. సృష్టికి ప్రధాన సూత్రం ఆలోచన, అనుభూతి కలిస్తే వ్యక్తీకరణ సమానమవుతాయి. పరిమాణాలు వాస్తవాన్ని నిర్మించే మూల ఇటుకల్లాంటివి. మనము ఒక చైతన్యవంతమైన జగత్తులో నివసిస్తున్నాము. ఎందుకంటే ఈ జగత్తంతా అనాది చైతన్యంలోంచి పుట్టింది. ఈ జగత్తులోని ప్రతి అంశము నక్షత్రాల నుండి మానవుల దాకా చివరికి సూర్యుడి కాంతి కూడా 100% అనాది చైతన్యం నుండే తయారయ్యాయి. సృష్టి పరిమాణాలలో ఉండేవి. దృశ్య జగత్తులోని 3 పరిమాణాలు అనగా పొడవు, వెడల్పు, ఎత్తు, 2వది కాలము, 3వది ఆలోచన, 4వది అనుభూతి. భౌతిక మరియు భౌతికేతర ప్రకృతి నిర్మించే 3 ప్రాథమిక శక్తులు ఈథరిక్, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్. మొదటి 3 పరిమాణాల సృష్టి తర్వాత అనంత స్థితి ఆ ప్రక్రియని మరో 3 మార్లు పునరావృతం చేసి శక్తి ఆవరణ కదలిక యొక్క త్రయాలని సృష్టించాడు. ప్రతి త్రయము 3 ఉపరూపాల్లో వ్యక్తీకరించబడి ప్రతిసారి మొదటి నమూనా ఆలోచన, అనుభూతి, వ్యక్తీకరణకి సరిపోతుంది. అంటే సృష్టి యొక్క మిగిలిన 9 పరిమాణాలకై ఈ దిగువ పట్టిక 1, 2 చూడండి. అంటే సూత్రము శక్తి ఆలోచన ప్లస్ అనుభూతి ఈక్వల్స్ వ్యక్తీకరణ. అంటే శక్తిగా ఆలోచన ఉంటే 9వ పరిమాణము ఈథరిక్ శక్తి ప్లస్ జీవశక్తి. 8వ పరిమాణము అయస్కాంత శక్తి, అంటే అనుభూతి చెందేది ఎట్లా అంటే అయస్కాంత శక్తి ప్రాథమిక క్షేత్రం. వ్యక్తీకరణ 7వ పరిమాణము విద్యుత్ శక్తి, భౌతిక పదార్థం అది. ఆవరణగా అనుభూతి 6వ పరిమాణము ఏకదిశ ఎడబాటు వ్యాసార్థం. 5వ పరిమాణము వృత్తాకార ఎడబాటు వ్యాసం. 4వ పరిమాణము గోళాకార ఎడబాటు గోళం. కదలికగా వ్యక్తీకరణ ఎట్లంటే 3వ పరిమాణము మానసిక కదలిక ప్లస్ మానవ ఆలోచన. 2వ పరిమాణము భావ కదలిక, మానవ అనుభూతి. 1వ పరిమాణము భౌతిక కదలిక అంటే కాలం. పట్టిక 1, 2 సృష్టి యొక్క మిగిలిన 9 పరిమాణాలు సోర్స్, వాటర్స్, ద 12 డైమెన్షన్స్ ఆఫ్ క్రియేషన్స్ నుంచి తీసుకున్నారు. ఇవి కాక మరికొన్ని పరిమాణాలు కూడా భౌతిక శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి హిగ్స్ బాసన్ అణువుకి 26 పరిమాణాలు ఉన్నట్లు చెబుతారు. ఉపాంగం 1, 1, 10 సౌర జగత్తులోని ప్రపంచాల సప్తాంశ శ్రేణి. ఇక్కడ మనము దివ్య జ్ఞాన సమాజం వారు చెప్పే సప్తాంశ పంక్తుల సిద్ధాంతం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ సిద్ధాంతము గ్రహ కూటములు చేసే ప్రదక్షిణలకి మానవ జాతుల ఆవిర్భావానికి ఒక సంబంధం ఉందని చెప్తుంది. అనేక ప్రాచీన గ్రంథాలు అధ్యయనం చేసి రూపొందించిన ఈ సిద్ధాంతంలో అంతో ఇంతో వాస్తవికత ఉండవచ్చన్న ఉద్దేశంతో ఆ వివరాలు అంటే మానవ నిర్మాణంలోని 7 తత్వాలలో ఇవ్వబడ్డాయి. చూడండి. 1
ఈ భౌతిక జగత్తులో మాదిరి ఆది భౌతికత, అతి భౌతిక అంటే మెటాఫిజికల్ జగత్తులో కూడా ప్రతిదీ సప్తాంశమే. కాబట్టి ప్రతి నక్షత్ర శరీరము, ప్రతి గ్రహము కనపడకపోయినప్పటికీ 6 సహచర గోళాలు కలిగి ఉంటుంది. ఇక్కడ గోళాలు అంటే వస్త్రాలు లేక ఉపాధుల లాంటివని పాఠకులు అర్థం చేసుకోవాలి. మన భూమిని ఆవరించి స్ట్రాటోస్పియరు, ట్రోపోస్పియరు, ఐనోస్పియరు వంటి ఆవరణలు ఎలా ఉన్నాయో అలా అని అనుకోవాలి. జీవ పరిమాణము ఈ 7 గోళాల మీద 1 నుంచి 7కి 7 ప్రదర్శనలు అంటే రౌండ్స్ లేక ఆవృత్తాల ఆవృత్తాలలో కొనసాగుతుంది ఇది. ఈ గోళాలు గ్రహ ఆవృతాల పునర్జన్మ అనే ప్రక్రియ నుండి రూపొందుతాయి. ఈ ఆవృత్తాల్లో 1 7వ ప్రదక్షిణలోకి ప్రవేశించగానే అన్నింటికంటే మొదటి గోళం ఏ అనే అక్షరం ఇచ్చారు ఇక్కడ. ఏ ఇతర గోళాలు అనుసరిస్తుండగా మరణించడం ప్రారంభిస్తుంది. దీనిని గ్రహాలు కరిగిపోవుట అంటే క్షయమగుట లేక ప్రళయము మొదలైందని అంటారు. ప్రతి గోళం తనలోని జీవాన్ని, శక్తిని మరొక గ్రహానికి బదిలీ చేస్తుంది. మనం నివసిస్తున్న భూమి కనబడింది తన సహచర శ్రేష్ఠ గోళాల యొక్క ప్రతినిధిగా మిగిలిన వారి లాగే 7 ప్రదర్శనల గుండా జీవించాలి. మొదటి 3 ప్రదర్శనల కాలంలో అది రూపాన్ని పొంది సంఘటితమవుతుంది. 4వ ప్రదక్షిణ సమయంలో అది స్థిరపడి గట్టిపడుతుంది. చివరి 3 ప్రదక్షిణాల కాలంలో అది క్రమేపీ తన మొదటి జ్ఞానముల అంటే ఎథరికల్ రూపానికి తిరుగుముఖం పడుతుంది. అంటే ఆధ్యాత్మికంగా మారిపోతుంది అన్నమాట. ఉపాంగం 1:1:10 సౌర జగత్తులోని ప్రపంచాల సప్తాంశ శ్రేణి. ఇక్కడ మనం దివ్య జ్ఞాన సమాజం వారు చెప్పే దానిలోని అంటే 4వ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. దానిలోని మానవాళి 4వ ప్రదక్షిణ కాలంలో అనగా ప్రస్తుత ప్రదక్షిణ కాలంలో పూర్తిగా పరిణితి చెందుతుంది. ఈ 4వ జీవ చక్రము వరకు దానిని మానవాళి అనే సంబోధించడం అయినది. కానీ మొదటి 3 ప్రదక్షిణలో మానవాకారము పూర్తిగా ఉండదు. ఒక ఆకు పురుగు ప్యూప దశకి, ఆ తర్వాత సీతాకోక చిలుకగా ఎలా ఎదుగుతుందో అలాగే 4వ ప్రదక్షిణలో మానవుడిగా మారేది మొదటి ప్రదక్షిణ కాలంలో. అన్ని రూపాల ద్వారా, అన్ని రాజ్యాల ద్వారా పయనించి తర్వాతి 2 ప్రదక్షిణల కాలంలో అన్ని మానవ రూపాల గుండా ప్రయాణిస్తుంది. ఇక్కడ రాజ్యాలు అంటే ఖనిజ ప్రపంచం, వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం అన్నమాట. అవి కూడా మానవుడి ద్వారానే తదుపరి పరిణామ అభివృద్ధికి, కొనసాగింపుకి ఆధారపడతాయి. దీని తర్వాత రాబోయే 3 ప్రదక్షిణల కాలంలో మానవాళి మొట్టమొదటి తన రూపాన్ని అనగా విశ్వీ దేవతల రూపాన్ని తిరిగి పొందుతుంది. మానవుడు ఒక దేవుడిగా, ఆ తర్వాత దేవుడిగా ఈ విశ్వంలోని ప్రతి ఇతర అణువుకి మళ్ళీ మార్పు చెందుతాడు. గోళం మీద అనగా మన ప్రస్తుత భూమి మీద ప్రతి జీవ భ్రమణము లైఫ్ సైకిల్ 7 కారణ జాతులతో కూడి ఉంది. వారి నిర్మాణము దివ్యాణువులతో మొదలై భౌగోళిక ప్రదక్షిణ ప్రారంభం నుండి భౌతికంగా, నైతికంగా ఉభయ పరిణితి చెంది చివరకు భౌగోళిక అంత్య దశలో నిరాకారులుగా అంటే ఆత్మలుగా అంతమవుతారు. మొట్టమొదటి కారణ జాతి అనగా భూమి మీద మొట్టమొదటి మానవులు వారి రూపాలలో నిమిత్తం లేకుండా దేవలోక మానవుల సంతానమే. భారతీయ వేదాంతంలో వీరిని చంద్రలోక పూర్వీకులు లేక పితృదేవతలు అని వ్యవహరిస్తారు. వీరిలో 7 తరగతులు లేక వంశవృక్షాలు ఉన్నాయి. ముందు వీటి గురించి మరికొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి.
అంటే ఇక్కడ కొంచెం ఫిగర్ ఇచ్చారు మేడం ఇలాగా చంద్రలోక వాసులు పూర్వీకులు అనేసి. చిత్రం 1-1-7 గోళాలు దివ్యాత్మలు. ఇప్పుడు చిత్రం 1-1-7 గోళాల దివ్యాత్మలను చూద్దాము. ఇందులో బొమ్మ 1 చంద్రుడి వరుసలో ఉన్న 7 గోళాలని దాని 7వ లేక ఆఖరి ప్రదక్షిణ ప్రారంభ సమయాన్ని సూచిస్తుంది. బొమ్మ 2లో ఇంకా ఉనికిలోకి రాని భూమి వరుసని సూచిస్తుంది. చంద్రుని వరుసలో గోళాలు వాటి భ్రమణ క్రమంలో ఏ నుండి జీ గాను, భూమి వరుసలోనివి A+ నుండి G+ గాను చూపబడ్డాయి. ఈ సప్త గోళ పంక్తులలో శ్రేణులలో తిరిగే దివ్యాత్మలు పరిణామ క్రమంలో చైతన్యంలో యోగ్యతలో వారి సంబంధిత దశని బట్టి 7 తరగతులుగా లేక వంశాలుగా విభజించబడ్డారు. ఇప్పుడు మనం చంద్రుడి వరుసలో ఏ గోళము మీద మొదటి ప్రదక్షిణలో వారు అగుపడే క్రమాన్ని అనుసరిస్తారు. ఈ వంశాలు ఏ ఒక్క గోళం పైన అగుపడే కాల వ్యవధులు ఏ విధంగా అమర్చబడ్డాయంటే 7వ వంశం లేదా ఆఖరి వంశము ఏ గోళం మీద అగుపడే సమయానికి మొదటి వంశం లేదా ప్రథమ వంశం అప్పుడే బి గోళం మీదకి కదిలిపోతుంది. ఈ విధంగా అడుగు తర్వాత అడుగు చొప్పున గొలుసు చుట్టూ తిరుగుతాయి. తిరిగి చంద్రుడి వరుసలో 7వ ప్రదక్షిణలో 7వ వంశం లేదా ఆఖరి వంశం ఏ గోళాన్ని విడిచిపెట్టినప్పుడు, అంటే గత ప్రదక్షిణ సమయాల్లో నిద్రలోకి జారుకున్నట్టుగా కాక మరణించడం ప్రారంభిస్తుంది. దీనిని గ్రహ ప్రళయం అంటారు. ఈ విధంగా చనిపోవడంలో అది పరంపరగా తనలోని ధర్మాలన్నీ జీవభూతాల్ని లేక మూలాల్ని అంటే లైఫ్ ఎలిమెంట్స్ మరియు శక్తిని ఒకదాని తర్వాత మరొక దాన్ని కొత్త లయ కేంద్రానికి బదిలీ చేస్తుంది. ఈ లయ కేంద్రం భూమి వరుసలో ఏ గోళాన్ని రూపొందించడం ప్రారంభిస్తుంది. చంద్రుడి వరుసలో ప్రతి గోళానికి ఇదే ప్రక్రియ ఒక దాని తర్వాత మరొకటి కొనసాగి భూమి వరుసలో నూతన గోళాలు ఏర్పడతాయి. మన చంద్రుడు ఇప్పుడు ఈ శ్రేణిలో 4వ గోళంలో అనగా మన భూమి ఉన్న గ్రహ్యత తలము గ్రాహ్యత తలంలోనే ఉన్నారు. కానీ చంద్రుడి మీద ఏ గోళం ఇంకా మొదటి వంశం దివ్యాత్మలు జీ గోళం నుండి 2 దశల మధ్య ఉండే నిర్వాణ దశకి వెళ్లే వరకు చనిపోదు. ఇదే విధంగా అన్ని గోళాలు సంబంధిత భూమి వరుసలోని గోళాలకి జన్మనిచ్చే వరకు ఉంటాయి. ఇప్పుడు నూతన వరుసలో ఏ గోళం సిద్ధమయ్యాక చంద్రుడి వరుసలోకి దివ్యాత్మల మొదటి వంశం దీని మీద అట్టడుగు రాజ్యంలో అంటే ఖనిజ రాజ్యంలో అవతరిస్తుంది. దీని ఫలితం ఏమిటంటే మొదటి వంశం దివ్యాత్మలు మాత్రమే మొదటి ప్రదక్షిణ సమయంలో పరిణామంలో మానవ దశని పొందగలరు. ప్రతి గోళం మీదకి తర్వాత వచ్చే 2వ వంశానికి ఆ దశకి రావడానికి సమయం సరిపోదు. ఆ విధంగా 2వ వంశానికి చెందిన దివ్యాత్మలు 2వ ప్రదక్షిణ సమయంలో అపరిపక్వత మానవ దశని మాత్రమే చేరుకోగలరు. ఆ విధంగా 4వ ప్రదక్షిణ సగం వరకు కానీ ఈ క్షణంలో మానవ దశ పూర్తిగా పరిణితి చెందిన ఈ 4వ ప్రదక్షిణలో మానవ సామ్రాజ్యపు ద్వారము మూసుకుపోతుంది. ఇక్కడ నుంచి మానవ దివ్యాత్మలు అనగా పరిణామ క్రమంలో మానవ దశని చేరిన దివ్యాత్మలు సంపూర్ణమవుతాయి. ఈ క్షణానికి మానవ దశని చేరని దివ్యాత్మలు తాము వెనుకబడిపోయినట్లు తాము మానవ దశను 7 లేక చివరి ప్రదక్షిణ సమయంలోనే చేరుకోబోతున్నట్లు తెలుసుకుంటాయి. ఆ విధంగా వారు ఈ పంక్తిలో మానవాళిగా ఉండరు, కానీ రాబోయే మన్వంతరంలో మానవాళిగా మారుతారు మరియు వారి కర్మ పరిహారము పొంది నేరుగా ఉన్నత పంక్తిలో మానవులుగా పుట్టడం ద్వారా అనుగ్రహించబడతారు. ఈ కారణంగానే జాతుల్లో వ్యత్యాసాలు కనబడతాయి. ఈ విధంగా అంతరిక్షంలోని ప్రకృతి యొక్క ప్రక్రియలకి వ్యక్తిగత మానవుడిలోని పరిణామానికి మధ్య పోలిక ఎంత ఖచ్చితంగా ఉందో కనపడుతుంది.
మానవుడు తన జీవిత చక్రం ద్వారా జీవించి మరణిస్తాడు. అతడిలోని ఉన్నత తత్వాలు, హయ్యర్ ప్రిన్సిపల్స్, ఒక గ్రహ పంక్తిలో తిరుగాడే దివ్యాత్మల పరిణితికి అనుసంధానమై ఉన్న రెండు పంక్తుల నడుమ వచ్చే విశ్రాంతి దశ లేక నిర్వాణంలోకి ప్రవేశిస్తాయి. మానవుడిలోని నీచ తత్వాలు అంటే లోవర్ ప్రిన్సిపల్స్ కాల వ్యవధిలో శిథిలమైపోయి ప్రకృతి చేత మళ్ళీ నూతన మానవ తత్వాలుగా రూపొందించబడతాయి. అదే ప్రక్రియ జగత్తుల విచ్ఛేదానికి తిరిగి రూపొందడంలో సాగుతుంది. ఈ పోలిక పారమార్థిక బోధనల గురించి అవగాహనకి రావడానికి నిశ్చయమైన మార్గదర్శి. ఉపాంగం 1:1-11 దివ్యాత్మలు. మనము ఇక్కడ దివ్యాత్మల గురించి కొంత తెలుసుకోవాలి. పూర్తి వివరాలు గురుముఖంగా తప్ప తెలుసుకోవడం సాధ్యం కాదు. దివ్యాత్మ అంటే 3 తత్వాల ఆత్మ అంటే సంకల్పము, బుద్ధి, క్రియ, మేఘంలో నీటి బిందువుల ఇది పరమాత్మలో భాగమే. బుద్ధి, క్రియ, దీనికి ఇంకా ఉపాధి లేదు. దివ్యాత్మ సమూహాన్ని 3 గొప్ప తరగతుల కింద విభజించవచ్చును. 1, బాగా పరిణితి చెందిన దివ్యాత్మలు. వీరిని చంద్రలోకపు దేవతలు లేక పితృదేవతలు అంటారు. వీరి విధి ఏమిటంటే మొదటి ప్రదక్షిణ సమయంలో ఖనిజ, వృక్ష, జంతు లోకాల్లో వాటి దివ్యాణువుల పల్చని ప్రాథమిక రూపాల గుండా 3 ఆవృత్తుల్లో తమకి తాము ఉపాధులు ఏర్పరచుకోవడానికి కొత్తగా ఏర్పడిన గోళ పంక్తి యొక్క ప్రకృతిలో ఏక స్వభావం చేసుకుందుకి ప్రయాణించడం. వీరు మొదటి ప్రదక్షిణ కాలంలో ఏ గోళంపై మానవ రూపాన్ని చేరుకునే మొదటి వారు కాబట్టి వీరే 2వ, 3వ ప్రదక్షిణ సమయంలో మానవ స్వభావ స్థితిని నడిపించి ప్రాతినిధ్యం వహించి చివరికి 4వ ప్రదక్షిణ ప్రారంభ సమయంలో చివరగా వారి నీడల్ని 2వ వంశం వారి కొరకు లేదా వారి వెనక వస్తున్న వారి కొరకు విడతీస్తారు. 3.5 ప్రదక్షిణల తర్వాత మానవ దశని మొదటగా చేరుకుని మానవులుగా అంటే ఆలోచించే వ్యవస్థలుగా మారే దివ్యాత్మలు. సంస్కృతంలో మన్ అంటే మనస్సు. ఈ శబ్దం నుంచి ఆంగ్లంలో మ్యాన్ అనే పదం పుట్టిందంటారు. నిదానస్తులు అంటే కర్మ అవరోధాల చేత ఈ ప్రదక్షిణ సమయంలో అడ్డగించబడి మానవ దశని చేరుకోలేని దివ్యాత్మలు ఇప్పుడు సూక్ష్మ శరీరం యొక్క పరిణామం క్రింద ప్రపంచాలలాగే భౌగోళిక శక్తుల వలన జరుగుతుంది. కానీ లోపలి లేదా అసలైన మానవుడి పరిణామము పూర్తిగా ఆధ్యాత్మికం. అది కేవలము వ్యక్తి భేదాలు లేని దివ్యాత్మ అనేకమైన వివిధములైన ప్రకృతి రూపాల గుండా మరో తలంపై సహజ జ్ఞాన చైతన్యంలో కూడిన వారే బాహ్య పరిణామానికి మళ్ళీ చేసే ప్రయాణం. కానీ ఇది ప్రకృతి యొక్క వివిధ దశల ద్వారానే కాకుండా ఆత్మ చైతన్యం, ఆత్మ గ్రాహ్యత లేదా గ్రాహ్య రహిత స్థితి నుండి గ్రాహ్య స్థితికి ఆత్మ యాత్రికుడు జరిపే ప్రయాణం. దివ్యాత్మ మొదటి 2 తలాల్ని అంటే తర్వాత వీటి వివరణ ఇవ్వబడింది. దివ్యాత్మ మొదటి 2 తలాల్ని దాటవేసి నేరుగా మానసిక తలం మీదికి వస్తాడు. ఈ విశ్వంలో గ్రాహ్యత, అగ్రాహ్యత లక్షణాల అనంత శ్రేణులు కలిగిన ఈ తలం కంటే విశాలమైన రంగము ఈ విశ్వంలో లేదు. దీనిలో ప్రతి రూపానికి ఒక చిన్న తలం ఉంది. ఖనిజ దివ్యాత్మ నుండి దివ్యాత్మ పరిణామ క్రమంలో వికసించే వరకు. కానీ ఈ ప్రయాణం అంతా అది ఒకటే. అదే దివ్యాత్మ పాశికంగానో పూర్తిగానో, ఆత్మ లేక పాశికంగానో పూర్తిగానో ప్రకృతి అంటే పదార్థం మరుగైన నిరంతర భ్రమణాల పరంపరల ద్వారా సాగే ప్రయాణంలో ఇవి 2 భిన్న ధృవాలు. మానసిక ఆధ్యాత్మిక రాజ్యాలలోకి అది ఆరోహిస్తున్నప్పుడు, వస్తు ప్రపంచ లోతుల్లోకి అవరోహిస్తున్నప్పుడు
అంటే దివ్యాత్మల గురించి మరికొన్ని వివరాలు అనువాకం 8లో ఇవ్వబడ్డాయి. మూడున్నర 3:30 తర్వాత మానవ దశమి మొదటగా చేరుకొని మనువులుగా మారే దివ్యాత్మలు సంస్కృతంలో మన్ అని అంటే ద్వితీయాంగం. ఇది సృష్టి నియమాలు లేక ధర్మాలు, మానవుడి నియమాలు లేక సృష్టి యొక్క వివిధ కోణాలు, కారణ జాతుల ఆవిర్భావం గురించి కొంత తెలుసుకున్నాక మనం ఇప్పుడు ఈ సౌరతలం మీద చైతన్యం ఎలా విచ్చుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఈ భూమి మీద ప్రాణికోటి అంతా సౌర వ్యవస్థ అనే తలం మీద పరిణామం చెందాయి. వీటిలో చైతన్యం ఎలా విచ్చుకుంటుందో చెప్పడం చాలా క్లిష్టమైన పని. అయినా మన ఆలోచనలోని ఖాళీలను భర్తీ చేసే విధంగా మనం ఈ విషయాన్ని అధ్యయనం చేద్దాం. ముందుగా మనం ఈ సౌర వ్యవస్థని పరిగణనలోకి తీసుకొని ఇది ఎలా ప్రారంభమైనది అన్న విషయంపై కొంత అవగాహనకి, ఆ అవగాహన ఎంత అస్పష్టమైనప్పటికీ రావడానికి ప్రయత్నిద్దాం. ఈ దిగువ చెప్తున్న విషయాల్లో అత్యధిక శాతం అనిబిసెంట్ రాసిన చైతన్యంలోకి అవలోకనం అనే వ్యాసం నుండి గ్రహించబడ్డది. ముందు పేజీలో ఉన్న చిత్రంలో అంటే కొన్ని ఇదేదో ఇది ఎంత డయాగ్రామ్ ఇచ్చారు మేడం వాటి గురించి. అంటే మొదటి తలము, రెండవ తలము, అంటే మొదటి తలంలో దైవక స్థితి లేక పరమాత్మ స్థితి, అది దశ లేక సృష్టి కార్యక్రమానికి ముందు దశ లేక ప్రళయాంతర దశ, మొదటి పొరలో పౌరలౌకిక అంతరిక్ష లేక ఊర్ధ్వలోక దివ్యాణువులు, రెండవ తలం అంటే త్రిమూర్తి స్థితి, లింగ లేక ప్రత్యేగాత్మ స్థితి, అనుపాదక దశ, రెండవ అంతరిక్ష దివ్యాణువులు, మూడవది ఆధ్యాత్మిక స్థితి జీవాత్మ దశ, మూడవ అంతరిక్ష దివ్యాణువులు, నాలుగవ తలము సహజ జ్ఞానము లేక అంతర దృష్టి లేక దివ్య దృష్టి స్థితి, నాలుగవ అంతరిక్ష దివ్యాణువులు, ఐదవ తలము మానసిక స్థితి, మానసిక దశ, అంతరిక్ష వాయు స్థితి, ఆరవ తలము భావనా స్థితి లేక అనుభూతి స్థితి, సూక్ష్మ శరీర దశ, అంతరిక్ష ద్రవ స్థితి, ఏడవ తలము భౌతిక స్థితి, స్థూల శరీర దశ, అంతరిక్ష ఘన స్థితి. అంటే ఇప్పుడు ఒకటవ తలంలో ఉన్నప్పుడు ఏమీ లేదు. రెండవ తలము ఆధ్యాత్మిక సంకల్పము, ఆధ్యాత్మిక శాశ్వత అణువు, మూడవ తలం అది కాంతి త్రిభుజము, నాలుగవ తలము అంటే సహజ జ్ఞానము, బుద్ధి శాశ్వత అణువులు, నాలుగవ తలము, ఐదవ తలం వచ్చేటప్పటికి అహంకారము, కారణ శరీరము మరియు మానసిక విభాగము, ఆరవ తలము సూక్ష్మ శాశ్వత అణువు, ఆరవ తలం వచ్చేటప్పటికి మొదటి దివ్యాణువు, రెండవ దివ్యాణువు, మూడవ దివ్యాణువు, నాలుగవ దివ్యాణువు వాయుస్థితి. ఇంకా చివరి ఏడవ తలం వచ్చేటప్పటికి ద్రవ్య స్థితి, సాంద్రత స్థితి. మన సౌర వ్యవస్థలోని 7 దశలు చూడాలి. ముందు పేజీలో ఉన్న చిత్రంలో మన సౌర వ్యవస్థలోని పదార్థాల అంటే ప్రకృతి 7 గొప్ప మార్పులతో లేక తలాలలో ఉనికి కలిగి ఉన్నట్లు చూపించబడింది. చిత్రం కింద నుంచి చూస్తే మానవ జాతి సాధారణ పరిణామానికి ముందు 3 తలాలు అంటే లోకాలు ఉంటాయి. ఇవి దిగువ నుంచి క్రమంగా
మేడం మేడం చెప్పండి మేడం. ఇదేందో కాల్ వస్తుంది, ఇది కట్ కాకుండా ఉంది. ఒక నిమిషం మేడం. అయిపోయింది. ఓకే, వచ్చింది. వినిపిస్తుందా మీకు కూడా కాల్? లేదు వినపడదు మేడం. అంత స్క్రీన్ అయితే మాత్రం కొంచెం బాగా బ్లర్ అయిపోతుంది. మళ్ళీ వస్తుంది ఇది. ఓకే, మళ్ళీ చూద్దాం. ముందు పేజీలో ఉన్న చిత్రంలో మన సౌర వ్యవస్థలోని పదార్థము అంటే 7 గొప్ప మార్పులతో ఉనికి కలిగి ఉన్నట్లు చూపబడింది. చిత్రం కింద నుంచి చూస్తే మానవ జాతి సాధారణ పరిమాణానికి ముందు 3 తలాలు ఉంటాయి. ఇవి దిగువ నుంచి క్రమంగా భౌతిక లోకము, భావ సంబంధిత, నక్షత్ర సంబంధిత, అంతరిక్ష సంబంధిత, సూక్ష్మ లోకము, మానసిక లోకము, మెంటల్ ప్లేన్. తర్వాతే 2 లోకాలు ఆత్మకు సంబంధించినవి, జ్ఞానం శక్తికి సంబంధించినవి. వీటిని భౌతిక తలం అంటే బుద్ధి, ఆత్మిక తలం ఆత్మ అంటారు. ప్రళయాంతరం గాఢ సుషుప్తిలో ఉన్న పరమాత్మకి తిరిగి సృష్టి చేయాలనే సంకల్పం కలగడాన్ని మహాసంకల్పం అంటారు. గతంలో చెప్పినట్టు గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి కొద్దిగా కదిలినట్లు ఈ 2 తలాలు మొదటి మహా సంకల్పం తర్వాతి సంకల్పాల ప్రత్యేక పరిణామం తర్వాత కలిగేవి. ఈ 5 లోకాలు చైతన్యం ఎదగడానికి రంగంగా మానవుడు పరమాత్మలో ఐక్యమయ్యే వరకు ఉపయోగపడతాయి. ఈ 5ంటికి ఆవలనున్న మరో 2 లోకాలు భగవంతుని కార్యక్రమానికి సంబంధించినవి. అవి వీటన్నిటి చుట్టూ ఆవరించి ఉంటాయి. పాఠకుల అవగాహన కొరకు ఈ లోకాన్ని ఒకదానిపైన ఒకటి చూపించిన నిజానికి ఇవి ఒకదానిలో ఒకటి కలిసే ఉంటాయి. వీటి మధ్య గోడలంటూ ఏమీ ఉండవు. దీపకాంతి తక్కువగా ఉంటే కొన్ని వస్తువులు కనపడకపోవచ్చు. అదే దీపకాంతి బాగా హెచ్చుగా ఉంటే అన్ని వస్తువులు స్పష్టంగా కనపడవచ్చు. అలాగే చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఈ ఊర్ధ్వ లోకాల్లోని విషయాలు మనకి అవగతం అవుతాయి. అన్నిటికన్నా పైనున్న తలాన్ని అది తలం లేక పరమాత్మ స్థితి అని, దాని దిగువనున్న దాని అనుపాదక తలం లేక త్రిమూర్తిక స్థితి అని పిలుస్తారు. 2 తలాల నుంచి భగవంతుడి శక్తులు కిందికి ప్రవహించి మొత్తం వ్యవస్థని జీవశక్తితో నింపి ఆదుకుంటాయి. ఈ 2 లోకాలు ప్రస్తుతం మన జ్ఞానానికి అతీతం, కానీ మనకి అవగాహన కల్పించడానికి కొన్ని సూచనలు జ్ఞానులచే ఇవ్వబడ్డాయి. ఇవి దైవిక చైతన్యానికి సంబంధించినవి. ఇందులో మొదటిది ఆదితలం. ఇది విశ్వానికి పునాది, ఆధారం. అది జీవం విరజిమ్మే సరస్సు. 2వది అనుపాదక తలం, అనగా చైతన్యానికి ఇంకా ఉపాధి లేని తలం. ఈ 7 తలాల్ని 3 ప్రధాన విభాగాలుగా భావించవచ్చు. కేవలం పరమాత్మ వ్యక్తీకరణకు సంబంధించిన తలము, సహజాతీతమైన. ఏంటి మేడం? సౌండ్ రావట్లేదు కదా మేడం నా దగ్గర నుంచి? లేదు మేడం. ఓకే, అదే ఫ్యాన్ వేసాను, ఫ్యాన్ సౌండ్ లేదు రండి. సహజాతీతమైన అంటే సూపర్ నార్మల్ మానవ పరిణామానికి సంబంధించిన తలం. సూక్ష్మ అణువులు అంటే భూతములు, ఖనిజాలు, వృక్షాలు, జంతువులు మరియు సాధారణ మానవ జాతి పరిణామము. అన్నిటికన్నా ఉన్నతమైన లోకాలు 2 సౌర వ్యవస్థ ఏర్పడడానికి పూర్వమే ఉన్నాయి. అది లోకంలో ఈ సృష్టి చేయడానికి కావలసిన పదార్థాన్ని భగవంతుడు నిర్ణయించి ఉన్నాడు. అతడు సృష్టి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని మనం అనుకోవచ్చు. అదే అనుపాదక తలంలో అదే పదార్థం అతని వ్యక్తిగత జీవం చేత మార్పు చేయబడి, తగిన ఉపమానం చెప్పాలంటే అతని సర్వాత్మ చైతన్యం చేత రంగు వేయబడి, ఆ విధంగా మరొక సౌర వ్యవస్థలోని ఈడైన తలం నుండి ఒక విధంగా వేరుగా కనపడుతుంది. ఈ సన్నాటక చర్యని
మనం చిహ్నాల ద్వారా ఊహించుకోవచ్చు. ఇందులో 2 శ్రేణులు ఉంటాయి. ఒకటి పరమాత్మ చైతన్యం యొక్క త్రివిధ వ్యక్తీకరణ, ఇంకో రెండవది ఈ 3 పరమాత్మల అంటే త్రిమూర్తుల జీవం మరియు రూపం అంశాలకు సంబంధించిన ప్రకృతిలో కలిగే త్రిగుణాత్మక మార్పులు. ఇవి 2 ఏకకాలంలో సంభవించడం వలన పక్క పక్కనే చూస్తాం. వృత్తం మధ్యలో ఉన్న చుక్క ఒక్కడిగా ఉన్న పరమాత్మ తనకు తానే వ్యక్తీకరించబడడానికి, చీకటిలోంచి ముందుకి ప్రకాశించడానికి విధించుకున్న సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకృతిలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది, 3 దేవతలు ఎందుకు అని. ఇది వేదాంతంలో చాలా లోతైన ప్రశ్న. దీనిని విశదీకరించాలంటే ఒక ప్రత్యేకమైన పుస్తకమే అవసరమవుతుంది. కానీ దానిని విశ్లేషిస్తూ పోతే ఒక సాధారణ ధర్మం దగ్గరకు వస్తాం. ఈ సృష్టి మొత్తాన్ని మనము నేను కానిది అనే విధంగా విడదీయవచ్చు. ప్రతి ప్రత్యేక వస్తువుని మనం ఆత్మ అంటే సెల్ఫ్, నా ఆత్మ, నాట్ అనాత్మ అంటే నాట్ సెల్ఫ్ అనే రెండింటిలో ఏదో దాని కింద టూకీగా చెప్పవచ్చు. వీటి కింద ఉంచలేనిదంటూ ఏమీ లేదు. నేను ఆత్మ అనేది జీవుడు చైతన్యము, నేను కానిది అనాత్మ అనేది పదార్థం, ప్రకృతి, రూపం. ఇక్కడ మనకి చైతన్య దైవ భావం గోచరిస్తుంది. కానీ వాస్తవంలో 2 వేర్వేరు ప్రత్యేకమైన సంబంధం లేనివి అంటూ ఏవీ లేవు. ఈ రెండింటి మధ్య ఒక నిరంతర సంబంధం ఉంది. నిరంతరంగా దగ్గరవడం, దూరం అవడం, గుర్తించడం, నిరాకరించడం. ఈ అంతర్నాటకమే నిరంతరం మార్పు చెందే విశ్వంలో మనకి కనపడుతుంది. ఈ విధంగా మనకి ద్వయం కాకుండా త్రయముగా ఉంది. జీవుడు అంటే ఆత్మ, జీవుడు కానిది అనాత్మ. ఆ రెండింటి మధ్య సంబంధం ఇదే అన్ని విశ్వాలకి ఒక ప్రత్యేక విశ్వానికి కూడా పునాది. శిష్యుడు మళ్ళీ లేచి నుంచున్నాడు. ఏమిటి సందేహం అడిగారు గురువు గారు. ఆత్మ అనాత్మల మధ్య భేదం ఉందంటారా లేదంటారా? అది ఆత్మ యొక్క చైతన్య స్థితిని బట్టి ఉంటుంది. నేను గాయపడ్డాను, నా శరీరం గాయపడింది, నేను బాధపడ్డాను, నా మనస్సు బాధపడింది. ఇలాంటి వాక్యాల్లో నేనుతో మొదలైన వాక్యాలు ఆత్మ అనాత్మల మధ్య భేదాన్ని నిర్మిస్తున్నాయి. నా కుర్చీ, నా టేబుల్ ఎలాగో నా శరీరము, నా మనసు కూడా అంతే. అవి నువ్వు సంపాదించుకున్న వస్తువులు, నువ్వు వేరు, నీ వస్తువులు వేరు అన్నమాట. ఒక కుర్చీ విరిగిపోతే బాధపడం, శరీరానికి గాయమైతే బాధపడతాం కదా. శరీరం అనాత్మ వస్తువు ఎలా అవుతుంది? కుర్చీ విరిగిపోయినా విపరీతంగా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే చైతన్యం పరిణితి చెందిన వ్యక్తులకి ఈ కుర్చీ ప్రకృతిలోంచి వచ్చింది, ఏదో ఒక రోజు ఇది నశించిపోతుంది అన్న జ్ఞానం ఉండడం వలన బాధపడరు. శరీరం ఆత్మకి అంటి పెట్టుకొని ఉండే మరింత దగ్గరి వస్తువు. ఇది కూడా ప్రకృతిలోంచి పుట్టినదే. అయితే ఈ శరీరము వేరు, నేను వేరు అనే స్థాయికి చైతన్యం ఎదగడం ఏ కొద్ది మందికో తప్ప సాధ్యం కాదు. కాబట్టి శరీరానికి గాయమైతే నాకు గాయమైంది అని బాధపడతాం. అదే రమణ మహర్షి అయితే డాక్టర్లు సర్జరీ చేయాలి అన్నప్పుడు అనస్థేషియా ఇవ్వకుండా చేసేయమని అన్నారట. శరీరం వేరు, అది ఏదో నాడు క్షీణించిపోయేదే అన్న స్థాయికి ఆయన చైతన్యం వెళ్ళబట్టి అలా తటస్థ భావంతో ఆయన ఉండగలిగారు. శిష్యుడు కూర్చున్నాడు. ఉపాంగం 2:3 త్రిమూర్తి వ్యక్తీకరణ. ఈ ప్రాథమిక సత్యమే మన సౌర వ్యవస్థ మీద 3 విధాలైన వ్యక్తీకరణకి కారణమవుతుంది. కాబట్టి ఈ ఒక్కటే, ఈ బిందువే ప్రకృతి అనే వృత్తం యొక్క పరిధిని వ్యక్తీకరణకి ప్రకృతి అనే వృత్తం యొక్క పరిధిని 3 స్థలాలలోకి వెళ్లి తాకి తిరిగి తన దగ్గరికే చేరుకుంటూ ప్రతి స్పర్శ స్థానం వద్ద విభిన్న అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది.
చైతన్యం యొక్క 3 ప్రాథమిక అంకాలుగా అనగా సంకల్పము, జ్ఞానము, చర్య, దేవతాత్రయము లేక త్రిమూర్తులు. ఎందుకంటే విశ్వాత్మ అంటే యూనివర్సల్ సెల్ఫ్, ఆ ప్రత్యేగాత్మ, ఆ అంతరాత్మ, ఆ ఇన్నర్ సెల్ఫ్, అనాత్మ గురించి ఆలోచించి ఆ విధంగా తన అస్తిత్వాన్ని దానితో పంచుకుంటూ అది తాను ఒక్కటేనని భావిస్తారు. ఇది సత్ అనబడే దైవిక చర్య. లేని దానికి ఉనికిని కల్పించడం విశ్వ మనస్సు. సరళమైన భాషలో చెప్పాలంటే జీవుడు దేహమే నేను అనుకుంటాడు, అలాగే విశ్వాత్మ కూడా. కానీ అఖండము, అనంతము, సత్యము అయిన అంతరిక్షంలో ఈ విశ్వం ఒక నిర్దేశిత కాల వ్యవధిలో, నిర్దేశిత ఆవరణలో మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ సత్యాన్ని మనకి పురాణాల్లో ఒక కథ ద్వారా తెలియజేస్తారు. శివుడి జ్యోతిర్లింగం యొక్క అద్యంతాలు కనుక్కుందికి బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించి విఫలమై తిరిగి వస్తారు. ఆత్మ తనను తాను తెలుసుకోవడము జ్ఞానం. దీనిని చిత్ అంటారు. సంరక్షణ అంటే లేదా మనుగడ సూత్రం. సంరక్షణ సూత్రము ఆత్మ అనాత్మ నుండి తనని తాను తన పరిశుద్ధ స్వభావంలోకి ఉపసంహరించుకోవడం ఆనందం, పరమానందం లేక ఆశీర్వాదం. రూపం నుండి స్వేచ్ఛని పొందడం. సామాన్య భాషలో చెప్పాలంటే దీనిని వైరాగ్యం అనవచ్చు. వైరాగ్యం అంటే అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కాదు అర్థం. ఇది నా శరీరం, వారు నా బంధువులు, వీరు నా కుటుంబస్తులు, ఇది నా ఇల్లు, ఇలాంటి బంధాలు తాత్కాలికమేనని, శాశ్వతం కావని గ్రహించుకోవడం. ఇలాంటి గ్రహింపు క్రమంగా ఇంతకీ నేనెవర్ని అనే శోధనలోకి నడిపించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగజేస్తుంది. కింద ఎలాగో మీద అలాగా అనే ప్రకృతి సూత్రం ప్రకారం అదే న్యాయం ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మకి కూడా వర్తిస్తుంది. ఒక జగత్తు యొక్క ప్రతి పరమాత్మ అంటే అక్షర బ్రహ్మ లేక ఈ విశ్వాత్మ చైతన్యాన్ని అంటే యూనివర్సల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని పునరావృతం చేస్తాడు. తన క్రియాశీలతలో యాక్టివిటీలో అతడు సృజనాత్మక మనస్సు క్రియ విశ్వంలో సత్ కి సమానమైనది. హిందువుల బ్రహ్మ, క్రిస్టియన్ల పరిశుద్ధాత్మ, కబాలిస్టుల బోజ్మా తన వివేకంతో అంటే విజ్డంతో అతడు సంరక్షించి ఆజ్ఞాపించే కారణం మేడం రాత్రుల్లో 12 గంటల తర్వాత మేడం ఆకాశంలో చాలా పెద్ద పెద్ద ప్లానెట్స్ అవి, అసలు నక్షత్రాలు కాదు ప్లానెట్స్ అవి ఎంత పెద్ద పెద్దవి తెలుసా మేడం? ఎంత పెద్ద పెద్దవి చాలా పెద్దవి, ఎంత మెరుస్తూ ఎంత అంటే ఒక పక్షి కదా, ఆకాశంలో వెళ్ళే పక్షులు ఎగురుతూ అక్కడే రెక్కలు ఇట్లా విహరిస్తూ అట్లా ఆడుతూ ఉంటాయి చూడు, అట్లా చేస్తూ అట్లా ఉన్నాయి మేడం. 2 ఉన్నాయి మేడం, చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు మేడం. అసలు మనకు నక్షత్రాలు అనిపిస్తుంది, ఉన్న వాటిల్లో అవే చాలా పెద్దవి. రాత్రుల్లో కరెక్ట్గా 12 తర్వాత 1:30 అట్లా 1 గంట తర్వాత చూస్తే ఎంత ఉంటాయో అసలు. ఇంకా మళ్ళీ తెల్లారేసరికి 4 ఉండవు, అయిపోతాయి. నేను చూస్తున్నాను. అంటే మీరు మధ్యరాత్రిలో నిద్రపోకుండా చూస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు నిన్న చూసారా మేడం? రోజు చూస్తున్నాను మేడం, రోజు చూస్తున్నాను. అంటే మామూలుగా నేను ఏదో చుక్క అంటారు కదా, పెద్ద చొయ్యి ఏదో మూడము చుక్క వచ్చింది, పరంట చుక్క, తూరు చుక్క ఏదో అంటారు కదా, తోక చుక్క. కాదు ఆ టైం అయిందంటే ఆ టైంలో ఉంటాయి. మళ్ళీ పొద్దున్న 4 అయితే 4 మామూలుగా నార్మల్ నక్షత్రాలలాగా అలా అయిపోతున్నాయి. ఆ టైంలో చాలా పెద్దగా నక్షత్రాలు మేడం. అవి ఎంత పెద్ద నక్షత్రాలు, మనకు నక్షత్రాల్లో ఉన్న వాటిలో కన్నా పెద్దగా, ఇప్పుడు సూర్యుడు ఎలా కనపడతాడు మనకు అట్లాగా అంతగా అమారుగా కొంచెం పెద్ద కనపడతాయి. మళ్ళీ తర్వాత పొద్దున్న తెల్లవారేసరికి నార్మల్ అయిపోతున్నాయి. కానీ అవి ప్లానెట్స్ అంట మేడం. మరి ప్లానెట్స్ అంటవి అట్లా పెద్దగా ఉన్నాయి మేడం, చాలా బాగుంటున్నాయి. తెలియదు మేడం, మేము ఆ టైంలో డోర్లు తీసుకొని పోవడానికి ఉండదు మాకు. అందులో వెలుగు ఎక్కువ, అవి కనిపిస్తాయి లేదా కానీ వెళ్తే బయటకు వెళ్తే కనిపిస్తాయేమో కానీ
ఇది ప్రాబ్లం మేడం. నాకు నాకు ఒక పెద్ద మహా అద్భుతం వరం అదే నాకు. అసలు ఎప్పుడు కావాలంటే అదే చూసుకుంటూ ఉంటా నేను. ఏ టైంలో అయినా బయటికి వెళ్ళే భయం లేదు, అక్కడ ఏం ఉండదు. ఏం లేదు మేడం, నాకే నో ప్రాబ్లం మేడం. అస్సలు ఆనందమే ఆనందం ఇంకప్పుడు. జ్ఞానం విశ్వంలోని చిత్తుకి సంబంధించినది. హిందువుల విష్ణువు, క్రిస్టియన్ల కుమారుడు, కబాలిస్టుల బినా, పరమానంద స్థితిలో సమాధిలో అంటే అతడు రూపాల్ని లయం చేసేవాడు. సంకల్పము ఇచ్చ విశ్వంలో ఆనందానికి సంబంధించినది. హిందువుల శివుడు, క్రిస్టియన్ల తండ్రి, కబాలిస్టుల కెఫెరు. ఈ దిగువ పట్టిక కొంత అవగాహన కల్పిస్తుంది. ఇది తెలివితేటలు, స్థిరత్వాన్ని కాపాడుట, విధి బాధ్యత అంటే లక్షణము, తత్వము. సృజనాత్మకమైన మనసున్న వాళ్ళకి విధి బాధ్యత ఎట్లుంటదంటే కార్యకలాపాలు, శక్తి ఎట్లుంటదంటే క్రియాశక్తి, సమిష్టి విశ్వంలో భావన ఎలాగుంటదంటే సత్ ఉనికి. అంటే హిందువులైతే బ్రహ్మ, క్రిస్టియన్లు అయితే హోలీ స్పిరిట్, యూతులైతే షోమి, అదేమో షోమిన ఏమో అంటారు కదా మేడం. తెలివితేటలు ఉన్నోళ్ళు, లక్షణ తత్వం ఉన్నోళ్ళు స్థిరత్వాన్ని కాపాడుకుంటారు. శక్తి అయితే జ్ఞానశక్తి, సమిష్టిలో చిత్తు అంటే బుద్ధి. హిందువులు అయితే విష్ణువుని కొలుస్తారు. ద సన్, క్రిస్టియన్లు అయితే సన్ అంటారు. యూదులైతే బినా అంటారంట. శాశ్వత ఆనందం అని లక్షణం ఉన్నప్పుడు విశ్రాంతి, ఆశీర్వాదం అని కూడా అనుకోవచ్చు. విలీనం చేసుకుంటారంట వాళ్ళు. విధి బాధ్యతలో ఉన్నప్పుడు శక్తిలో ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తి, సమిష్టిలో అంటే విశ్వభావనంలో ఆనందం పొందుతారు. హిందువులు అయితే శివుణ్ణి కొలుస్తారు. క్రిస్టియన్లు అయితే ద ఫాదర్ అంట. యూతులైతే కెఫర్ అంట. త్రిమూర్తుల తత్వం అది. ఇవి కాక ప్రపంచంలోని చాలా మతాల్లో ఈ త్రిమూర్తి భావన ఉంది. అంటే మతం పేరు దూయిడిక్ ఒకటి, త్రిమూర్తి తత్వం ఫ్యాన్. ఏంది ఇది నాకు అర్థం కాదు మేడం. ఇవి కొంచెం అర్థం కాని భాషలో ఉన్నాయి. కానీ పై పట్టిక పర్సన్, స్పేస్, టైము, సెల్ఫ్, టిపిహెచ్ 1964 క్లాక్ 34 పేజ్ నెంబర్ 88 నుండి గ్రహించబడిందంట. అంటే ఈ విధంగా ప్రతి విశ్వంలో 3 పరమాత్మలు, శబ్ద బ్రహ్మలు దర్శనమవుతాయి. ఈ 3 పరమాత్మలు తమ విశ్వాన్ని సృష్టి చేసి సంరక్షించి లయం చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆ విశ్వంలో తమ విధికి సంబంధించి ముఖ్యంగా మిగిలిన 2 సహాయకులుగా కనపడుతూ నిత్యం ఉంటారు. కాబట్టి వ్యక్తమయ్యే ప్రతి దేవుడు త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడతాడు. శివుడు లేచి నించున్నాడు. గురువు గారు శిష్యుడు లేచి నించున్నాడు. గురువు గారు అడిగారు, ఏమిటి సందేహం? పరమాత్మ ఒక్కడే కదా, 3 పరమాత్మలని చెప్పడం ఎందుకు? ఒకడే పరమాత్మ ఈ పనులన్నీ చేస్తున్నట్టు చెప్తే సరిపోతుంది కదా. మనకు వచ్చినట్టే ఆయనకి వచ్చింది శిష్యుడికి డౌట్. గురువు గారు అదే గురువు గారు నవ్వారు. నీకు ఆకలి అయినప్పుడు నీ మనస్సు ఆ విషయం గ్రహిస్తుంది. ఆహారం ఎక్కడుందో వెతకడానికి కంటిని ఉపయోగిస్తుంది. కన్ను ఆహారం ఉన్న ప్రదేశాన్ని చూస్తుంది. మనస్సు గ్రహించుకుంటుంది. చేయి ద్వారా దానిని అందుకుంటుంది. నోటు ద్వారా తింటుంది. జీర్ణాశయం ద్వారా జీర్ణం చేసుకుంటుంది. ప్రేగుల ద్వారా మిగిలిన దాన్ని విసర్జిస్తుంది. అన్నీ నువ్వే చేస్తున్నావు, కానీ గుర్తింపు కోసమని ఒక్కొక్క విధిని నిర్వహిస్తున్న అంగానికి ఒక్కొక్క పేరు పెడుతున్నావు. అక్కడ అంతే, చేసేది ఒక్కడే అయినా చేస్తున్న విధులను బట్టి వివిధ పేర్లు ఇవ్వబడ్డాయి. నేను తింటున్నాను అనేది అభేద భావం. నా నోరు తింటున్నది అనేది భేదభావం. నాకు దెబ్బ తగిలింది అభేదం. నా చేతికి దెబ్బ తగిలింది భేదం. అంతే తేడా.
గురువు గారు సమాధానం ఇచ్చారు. శిష్యుడు కూర్చున్నాడు. వృత్తంలో బాహ్య కేంద్రాల వద్ద కలిసే ఈ 3 అంశాలు లేక వ్యక్తీకరణ దశలు ప్రకృతిలో సంపర్కం యొక్క మూల త్రికోణాన్ని ఏర్పరుస్తుంది. ఈ మూల త్రికోణము ఆ బిందు పథంలో ఏర్పడ్డ 3 త్రిభుజాలతో కలిసి ఒక దైవికమైన దశ బిందు త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనినే కొన్ని సందర్భాల్లో అంతరిక్ష చతుర్యుగం, మహాయుగము అని కాస్మిక్ నారీ అని పిలుస్తారంట. ఈ పదాల గురించి మరికొన్ని వివరాలు అనువాకం 10 చలన పరిమితులు దైవ పరిమాణంలో ఇవ్వబడ్డాయి. ఆసక్తి గల పాఠకులు వికీపీడియాలో మరిన్ని వివరాలు దర్శించగలరు. వీటన్నింటినీ కలిపి విశ్వాత్మ అని పిలుస్తారు. కొందరు పరమాత్మ అని కూడా పిలుస్తారు. ఆలయం అనే భావన కూడా దీనిని సూచిస్తుందన్నట్టుగా ఒక చోట చదివాను. ఆలయం అనగా ప్రపంచం యొక్క ఆత్మ. యూదుల భాషలో అనిమా ముండి అంటారంట. ఆలయం అనేది అంతర్గతంగా మార్పు లేనిది, శాశ్వతమైనది అయినప్పటికీ దిగువన తలాల్లో చురుగ్గా ఉండే జీవన కాలాల్లో మనది కూడా కలుపుకొని మార్పు చెందుతుంది. అది తన స్వభావాన్ని కొంతకాలానికి ఒకసారి మార్చుకుంటుంది. అటువంటప్పుడు ఓవర్సోల్ ని ఈ క్షేత్ర పాలకుడు అనవచ్చా అన్నది సందేహం. రూపానికి సంబంధించిన ప్రకృతి వైపు నుండి స్పందించినప్పుడు ఈ 3 అంశాల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి ఒక వ్యవస్థలోని పరమాత్మ కాకుండా విశ్వాత్మ, యూనివర్సల్ సెల్ యొక్క అంశాలతో విశ్వ ప్రకృతిలో ఏర్పడే సంబంధాలు. పరమానందం అనే అంశం ప్రకృతి మీద జడత్వం, తమస్సు లేక ప్రతిఘటన శక్తి, స్థిరత్వం, ప్రసన్నత అనే లక్షణాన్ని ముద్ర వేస్తుంది. క్రియాశీలత లేక వ్యాపకం అనే అంశం ప్రకృతికి చర్యకి ప్రతిస్పందన అనగా రజోగుణం, కదలిక అనే లక్షణాన్ని ఇస్తుంది. జ్ఞానం అనే అంశం ప్రకృతికి లయ అనగా సత్వగుణం, ప్రకంపన పొందిక, హార్మోని అనే లక్షణాన్ని ఇస్తుంది. ఆనంద స్వరూపుడు మహాదేవుడు. ఆయన ఎప్పుడు ధ్యాన సమాధిలో ఉంటాడు. అలా ఎంత కాలం ఉంటాడు? మనమైతే రోజుకి 6-8 గంటలు నిద్రపోతాం. ఆ సమయంలో ఏ పని చేయడం కానీ ఎక్కడ ఆనందంలో ఉంటాం మనకే తెలియదు. నిద్ర లేచాక చాలా హాయిగా ఉంది అనుకుంటాం. ఇది మన ప్రకృతిని అంటే స్వభావాన్ని జడంగా, బద్ధకంగా మారుస్తుంది. దీనినే తమో గుణం అంటాం. కొందరికైతే వెంటనే పక్క మీద నుంచి లేవబుద్ధి కాదు, ఏ పని చెయ్యాలనిపించదు. మనకైతే 6-8 గంటల విశ్రాంతి చాలు. మరి ఈ జగత్తు వ్యవహారాలన్నీ చూసే మహాదేవుడికి అంటే విశ్వ చైతన్యానికి ఎంతకాలం విశ్రాంతి కావాలి? బహుశా కొన్ని యుగాలు. కానీ అతడు అలా సమాధిలో ఉండిపోతే ఎలా? సృష్టి జరగాలి కదా. కాబట్టి అది పరాశక్తి దాక్షాయణిగా, ఉమ్మగా, పార్వతిగా అవతారం ఎత్తి ఆయన్ని వివాహమాడి మహతత్వానికి సృష్టినిచ్చింది. మహాదేవుడిపై పుష్పబాణాలు వేసి కదలిక తీసుకువచ్చిన వాడు మన్మధుడు. బహుశా మనస్సుని మదించేవాడు అనుకోవచ్చు. బ్రహ్మ అన్న మనస్సే. ఇద్దరు విష్ణువు కుమారులే. రజోగుణం లేక క్రియాశీలతని ప్రేరేపించే గుణానికి ప్రతీకలు. ఈ విధంగా ప్రకృతి సహకారం తయారు చేయబడ్డ పరమాత్మ చైతన్యం యొక్క అంశాలు, అస్తిత్వాలు తమని వ్యక్తం చేసుకుంటాయి. మరిన్ని వివరాలు తర్వాతి పేజీల్లో ఇవ్వబడ్డాయి. మేడం ఇక్కడికి చార్జ్ చేసుకున్నాం. ఓకే మేడం. 60 పేజీలు అయిపోయినాయి మేడం. 60 పేజీలు అయిపోయినాయి. రేపు 61. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సరక్ నాయక్ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి,
బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ చేసుకునే ముందు ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాలపత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా కన్న తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకెంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత క్షణానికి, ప్రస్తుతం నా ఉనికికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చైతన్యంలోకి మహాయాత్ర అనే పుస్తకం చదువుతున్నాను ఈరోజు. మనకి సృష్టిలో ఇప్పటికీ 8 రోజులు కనిపించాయి, 8 కోణాలు కనిపించాయి. ఈ విశ్వాన్ని ప్రకటించడానికి ఇంకా ఏ మూలాధారమైన నిర్మాణపు సామగ్రి రావాలి? మానవ చైతన్యం, ఆలోచన, అనుభూతి అనే ప్రధాన నిర్మాణ సామగ్రిని కలిగి ఉంది. కానీ చైతన్యం అనేది మానవుని ఆలోచన పరిధిని దాటి కూడా ఉంటుంది. నిజానికి ఈ విశ్వం మొత్తము సృష్టికర్త యొక్క సహజ చైతన్యం నుండి నిర్మించబడింది. ఆధ్యాత్మిక వేదాంతం లాగే భౌతిక శాస్త్రం కూడా ఈ జగత్తు యొక్క స్వభావాన్ని అన్వేషించడంలో నిమగ్నమైన ఉంది. అయినా భౌతిక శాస్త్ర సిద్ధాంతాలలో సృష్టికర్తను చేర్చడం ఈనాడు సొంపు కాదు. కానీ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఐన్స్టీన్ మొదలుకొని దాదాపు అందరూ లోతైన ఆధ్యాత్మికత, మానవ అవగాహనకు అతీయమైన దైవిక భావాలు కలిగిన వారే. ఒకసారి మనము మూల సూత్రాలను అర్థం చేసుకుంటే ప్రతి విషయము దాని స్థలంలో ఉంటుంది. ఒకానొక భౌతిక శాస్త్ర ఆచార్యుడు తన విద్యార్థులతో అనేవాడట, చైతన్యవంతమైన సృష్టికర్త ఈ మూల సూత్రం. ఒకసారి మనం సృష్టికర్తను చేరిస్తే అతడు ఇదంతా ఎలా చేసి ఉంటాడు అనే ప్రశ్నకి సమాధానం సులువుగా దొరుకుతుంది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసినప్పుడు అది పెద్ద శబ్దం చేయడం ద్వారా ఎగురుతున్నదని మీరు అనుకోరు. ఆ యంత్రాన్ని ఎవరు తయారు చేశారు, వారికి ఏమిటి తెలుసు అని ఆలోచించి అప్పుడు ఎలా చేసి ఉంటారని ఊహించుకుంటారు. ఇప్పుడు మన మూల సూత్రాల్లో సృష్టికర్తను చేర్చడం అంటే ముందుగా సృష్టికర్త యొక్క అసలైన స్వభావాన్ని మనము నిర్వచించగలిగి ఉండాలి. చెప్పక్కర్లేకుండానే సృష్టికర్త అనగా అనంత మేధస్సు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వవ్యాపకుడు అన్న పదాలన్నీ కూడా అనంత చైతన్యం యొక్క ఆలోచననే వ్యక్తం చేస్తాయి. సృష్టికర్త యొక్క సహజ స్థితి యొక్క మరొక లక్షణం అంటే స్థితిలో ఉండటం, బీయింగ్నెస్ లేక స్థిరంగా ఉండడం. మనం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. స్థితి అనగా ఏది చేయకుండా ఉండడం. ఇటువంటి స్థితిలో మీరుగానే ఉంటారు. మీరు అప్పటికే అది అంటే సంథింగ్ అయి ఉంటే అది అవడానికి మీరు ఏదో చేయనక్కర్లేదు. మనుగడ అంతటిని పునాది ఈ స్థితే మొట్టమొదటి సృష్టి చర్య మొదలవడానికి జడత్వం ప్రాథమిక స్థితి. ఇక్కడ మరొక ప్రాథమిక సూత్రం కనిపిస్తుంది. అనాది సృష్టికర్త చైతన్యంలో ఈ జగత్తు ఉంది.
పదార్థం అంతా శక్తే, ఈ విశ్వం అంతా శక్తే. ఈ శక్తి వెనుక దానిని సృష్టించిన చైతన్యం ఉంది. మనము మూల ప్రకృతిని అంటే రూట్ మ్యాటర్ ప్రెమిడియల్ మ్యాటర్ ని పార్వతిగా, శుద్ధ చైతన్యాన్ని పరమేశ్వరుడిగా అంటే పురుషుడిగా మన పురాణాల్లో వర్ణిస్తాం. ఈ రెండింటి వ్యక్తీకరణే ఈ సమస్త చరాచర జగత్తు. వీటి గురించి క్లుప్తంగా ఈ కింద అంటే పురుషుడు ప్రకృతి ఎట్లుందంటే శాశ్వతము అనాది సృష్టించబడనిది. అనాది అంటే సృష్టించబడనిది, తటస్థమైంది, చురుకైంది, సంపూర్ణమైంది, మరి అంతటా నిండి ఉండేది, అనంతమైంది, కారణము కాదు, కార్యము కాదు, చైతన్యం అంటే పదార్థము, శక్తి. అంటే ప్రకృతి పురుషుడు ఎలాగా అనేసి ఇక్కడ ఒక టైం టేబుల్ గీసి ఇచ్చారు మేడం అక్కడ. వీరి గురించి అంటే చరాచర జగత్తు వీటి గురించి క్లుప్తంగా ఈ ప్రకృతి పురుషుల అభేద స్థితి రామాయణంలో కూడా అలంకారయుక్తంగా చెప్పబడింది. సీతను అన్వేషించడానికి లంకను చేరిన హనుమంతుడు ఆమె కోసం లంకంతా గాలించి చివరికి అశోకవనంలో చెట్టు కింద కూర్చుని ఉన్న ఆమెను దర్శించగానే నివ్వెరపోయాడు. దీనికి కారణం సీత ముమ్మూర్తుల శ్రీరామచంద్రుడిలాగే ఉందట. అతడే స్త్రీ రూపంలో అక్కడ ఉన్నట్టు గమనించిన ఆంజనేయ స్వామి మనసులో ఇలా అనుకుంటాడు, అస్య దేవ్య యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యేయ మసితేక్షణ. అన్ని అవే పోలికలు, ఏ అవయం చూసినా ఆ రూపానికి ఇది ప్రతిరూపం అన్నట్లుగా ఉందంట. సోర్స్ రామాయణ పరమార్థము ఇవలూరి పాండురంగారావు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రచురణ 1985 పేజీ నెంబర్ 7లో చూడొచ్చు అంట. రామాయణ పరమార్థం అనే బుక్ లో రామాయణం ఒక యోగ సాధకుడి పరిణామం సూచిస్తుందని తెలిసిన వారందరికీ ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. స్త్రీ అనే పదము 3 అక్షరాల కలయిక. సా ప్లస్ తా ప్లస్ రా, ఈ 3 అక్షరాలు 3 గుణాల్ని అనగా సత్వగుణం, తమో గుణం, రజోగుణం సూచిస్తాయి. కాబట్టి సీత ప్రకృతిలో ప్రతిబింబమైన పరమాత్మ రూపమే. ఇది త్రిగుణాత్మకమైనది. సృష్టి యొక్క మూల చర్య యొక్క సమర్థత అనంతం. అది కేవలం ఒక జగత్తు సృష్టికే కారణం కాదు, అసంఖ్యాక జగత్తుల సృష్టికి కారణం. ఈ దశలో అనంత స్థితి తన మొదటి చర్యగా ఆలోచన పరిధిలోకి తనని తాను వ్యాపింపజేసుకుంది. ఈ విధంగా మూలాధారమైన సృజనాత్మక ఆలోచన లేక సృష్టికర్త తండ్రి సూత్రం 12వ పరిమాణంగా ఉంది. నిజానికి మొదటి పరిమాణం. కానీ ప్రజలు భూమి మీద జీవనానికి దగ్గరగా ఉండేదాన్ని మొదట దానిగా పరిగణిస్తారు. కాబట్టి 12వ పరిమాణం సృష్టి కార్యానికి దగ్గరగా ఉన్నది భావించడం జరుగుతుంది. ప్రాథమిక సృష్టిలో స్త్రీ పురుష సూత్రం మన సాధారణ స్త్రీ పురుషుల మధ్య పోలిక వంటిది కాదు. ఈ భూమి మీద మనుషుల్లో మగ ఆడ లక్షణాలు 2 కలిసి ఉంటాయి. భౌతికంగా మగ లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి పురుషుడిగా, భౌతికంగా ఆడ లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి స్త్రీగా ఉంటారు. కానీ చైతన్యం యొక్క తండ్రి సృష్టికర్త తత్వము, శక్తి రీత్యా శుద్ధ పురుష తత్వము, ఇది తల్లి సృష్టికర్త తత్వం లేక 11వ పరిమాణంతో ఏకకాలంలో పనిచేస్తుంది. ఈ స్త్రీ పురుష సృష్టి సూత్రాలు అంటే ధర్మాలలో ఖచ్చితమైన సమతుల్యత
బ్యాలెన్స్ పదవ పరిమాణము వ్యక్తీకరణని సాధ్యం చేస్తుంది. ఈ పదవ పరిమాణము అసంఖ్యాక జగత్తు కొరకు చైతన్యపు మూసలని టెంప్లెట్స్ ని కలిగి ఉంటుందంట. ఆ విధంగా అనంత స్థితి యొక్క సృష్టి కార్యపు మూల చర్యని సంగ్రహంగా ఈ క్రింద విధంగా చెప్పవచ్చు. 12వ పరిమాణము అనాది ఆలోచన లేక తండ్రి సృష్టికర్త తత్వం. 11వ పరిమాణము అనాది అనుభూతి లేక తల్లి సృష్టికర్త తత్వం. ఈ ఇద్దరు ఖచ్చితమైన నిష్పత్తిలో 10వ పరిమాణము అనగా అసంఖ్యాక జగత్తుల యొక్క చైతన్యపు మూసలు వ్యక్తీకరించారు. సృష్టికి ప్రధాన సూత్రం ఆలోచన, అనుభూతి కలిస్తే వ్యక్తీకరణ సమానమవుతాయి. పరిమాణాలు వాస్తవాన్ని నిర్మించే మూల ఇటుకల్లాంటివి. మనము ఒక చైతన్యవంతమైన జగత్తులో నివసిస్తున్నాము. ఎందుకంటే ఈ జగత్తంతా అనాది చైతన్యంలోంచి పుట్టింది. ఈ జగత్తులోని ప్రతి అంశము నక్షత్రాల నుండి మానవుల దాకా చివరికి సూర్యుడి కాంతి కూడా 100% అనాది చైతన్యం నుండే తయారయ్యాయి. సృష్టి పరిమాణాలలో ఉండేవి. దృశ్య జగత్తులోని 3 పరిమాణాలు అనగా పొడవు, వెడల్పు, ఎత్తు, 2వది కాలము, 3వది ఆలోచన, 4వది అనుభూతి. భౌతిక మరియు భౌతికేతర ప్రకృతి నిర్మించే 3 ప్రాథమిక శక్తులు ఈథరిక్, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్. మొదటి 3 పరిమాణాల సృష్టి తర్వాత అనంత స్థితి ఆ ప్రక్రియని మరో 3 మార్లు పునరావృతం చేసి శక్తి ఆవరణ కదలిక యొక్క త్రయాలని సృష్టించాడు. ప్రతి త్రయము 3 ఉపరూపాల్లో వ్యక్తీకరించబడి ప్రతిసారి మొదటి నమూనా ఆలోచన, అనుభూతి, వ్యక్తీకరణకి సరిపోతుంది. అంటే సృష్టి యొక్క మిగిలిన 9 పరిమాణాలకై ఈ దిగువ పట్టిక 1, 2 చూడండి. అంటే సూత్రము శక్తి ఆలోచన ప్లస్ అనుభూతి ఈక్వల్స్ వ్యక్తీకరణ. అంటే శక్తిగా ఆలోచన ఉంటే 9వ పరిమాణము ఈథరిక్ శక్తి ప్లస్ జీవశక్తి. 8వ పరిమాణము అయస్కాంత శక్తి, అంటే అనుభూతి చెందేది ఎట్లా అంటే అయస్కాంత శక్తి ప్రాథమిక క్షేత్రం. వ్యక్తీకరణ 7వ పరిమాణము విద్యుత్ శక్తి, భౌతిక పదార్థం అది. ఆవరణగా అనుభూతి 6వ పరిమాణము ఏకదిశ ఎడబాటు వ్యాసార్థం. 5వ పరిమాణము వృత్తాకార ఎడబాటు వ్యాసం. 4వ పరిమాణము గోళాకార ఎడబాటు గోళం. కదలికగా వ్యక్తీకరణ ఎట్లంటే 3వ పరిమాణము మానసిక కదలిక ప్లస్ మానవ ఆలోచన. 2వ పరిమాణము భావ కదలిక, మానవ అనుభూతి. 1వ పరిమాణము భౌతిక కదలిక అంటే కాలం. పట్టిక 1, 2 సృష్టి యొక్క మిగిలిన 9 పరిమాణాలు సోర్స్, వాటర్స్, ద 12 డైమెన్షన్స్ ఆఫ్ క్రియేషన్స్ నుంచి తీసుకున్నారు. ఇవి కాక మరికొన్ని పరిమాణాలు కూడా భౌతిక శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి హిగ్స్ బాసన్ అణువుకి 26 పరిమాణాలు ఉన్నట్లు చెబుతారు. ఉపాంగం 1, 1, 10 సౌర జగత్తులోని ప్రపంచాల సప్తాంశ శ్రేణి. ఇక్కడ మనము దివ్య జ్ఞాన సమాజం వారు చెప్పే సప్తాంశ పంక్తుల సిద్ధాంతం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ సిద్ధాంతము గ్రహ కూటములు చేసే ప్రదక్షిణలకి మానవ జాతుల ఆవిర్భావానికి ఒక సంబంధం ఉందని చెప్తుంది. అనేక ప్రాచీన గ్రంథాలు అధ్యయనం చేసి రూపొందించిన ఈ సిద్ధాంతంలో అంతో ఇంతో వాస్తవికత ఉండవచ్చన్న ఉద్దేశంతో ఆ వివరాలు అంటే మానవ నిర్మాణంలోని 7 తత్వాలలో ఇవ్వబడ్డాయి. చూడండి. 1, ఈ భౌతిక జగత్తులో మాదిరి అధిభౌతిక అంటే మెటాఫిజికల్ జగత్తులో కూడా ప్రతిదీ సప్తాంశమే. కాబట్టి ప్రతి నక్షత్ర శరీరము, ప్రతి గ్రహము కనబడినప్పటికీ
కనపడకపోయినప్పటికీ 6 సహచర గోళాలు కలిగి ఉంటుంది. ఇక్కడ గోళాలు అంటే వస్త్రాలు లేక ఉపాధుల లాంటివని పాఠకులు అర్థం చేసుకోవాలి. మన భూమిని ఆవరించి స్ట్రాటోస్పియరు, ట్రోపోస్పియరు, ఐనోస్పియరు వంటి ఆవరణలు ఎలా ఉన్నాయో అలా అని అనుకోవాలి. జీవ పరిమాణము ఈ 7 గోళాల మీద 1 నుంచి 7కి 7 ప్రదర్శనలు అంటే రౌండ్స్ లేక ఆవృత్తాల ఆవృత్తాలలో కొనసాగుతుంది ఇది. రెండోది ఈ గోళాలు గ్రహ ఆవృతాల పునర్జన్మ అనే ప్రక్రియ నుండి రూపొందుతాయి. ఈ ఆవృత్తాల్లో 1 7వ ప్రదక్షిణలోకి ప్రవేశించగానే అన్నింటికంటే మొదటి గోళం ఏ అనే అక్షరం ఇచ్చారు ఇక్కడ. ఏ ఇతర గోళాలు అనుసరిస్తుండగా మరణించడం ప్రారంభిస్తుంది. దీనిని గ్రహాలు కరిగిపోవుట అంటే క్షయమగుట లేక ప్రళయము మొదలైందని అంటారు. ప్రతి గోళం తనలోని జీవాన్ని, శక్తిని మరొక గ్రహానికి బదిలీ చేస్తుంది. మనం నివసిస్తున్న భూమి కనబడింది తన సహచర శ్రేష్ఠ గోళాల యొక్క ప్రతినిధిగా మిగిలిన వారి లాగే 7 ప్రదర్శనల గుండా జీవించాలి. మొదటి 3 ప్రదర్శనల కాలంలో అది రూపాన్ని పొంది సంఘటితమవుతుంది. 4వ ప్రదక్షిణ సమయంలో అది స్థిరపడి గట్టిపడుతుంది. చివరి 3 ప్రదక్షిణాల కాలంలో అది క్రమేపీ తన మొదటి జ్ఞానువుల అంటే ఎథరికల్ రూపానికి తిరుగుముఖం పడుతుంది. అంటే ఆధ్యాత్మికంగా మారిపోతుంది అన్నమాట. ఉపాంగం 1:1-10 సౌర జగత్తులోని ప్రపంచాల సప్తాంశ శ్రేణి. ఇక్కడ మనం దివ్య జ్ఞాన సమాజం వారు చెప్పే దానిలోని అంటే 4వ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. దానిలోని మానవాళి 4వ ప్రదక్షిణ కాలంలో అనగా ప్రస్తుత ప్రదక్షిణ కాలంలో పూర్తిగా పరిణితి చెందుతుంది. ఈ 4వ జీవ చక్రము వరకు దానిని మానవాళి అని సంబోధించడం అయినది. కానీ మొదటి 3 ప్రదక్షిణలో మానవాకారము పూర్తిగా ఉండదు. ఒక ఆకు పురుగు ప్యూప దశకి ఆ తర్వాత సీతాకోక చిలుకగా ఎలా ఎదుగుతుందో అలాగే 4వ ప్రదక్షిణలో మానవుడిగా మారేది మొదటి ప్రదక్షిణ కాలంలో అన్ని రూపాల ద్వారా అన్ని రాజ్యాల ద్వారా పయనించి తర్వాతి 2 ప్రదక్షిణల కాలంలో అన్ని మానవ రూపాల గుండా ప్రయాణిస్తుంది. ఇక్కడ రాజ్యాలు అంటే ఖనిజ ప్రపంచం, వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం అన్నమాట. అవి కూడా మానవుడి ద్వారానే తదుపరి పరిణామ అభివృద్ధికి కొనసాగింపుకి ఆధారపడతాయి. దీని తర్వాత రాబోయే 3 ప్రదక్షిణల కాలంలో మానవాళి మొట్టమొదటి తన రూపాన్ని అనగా విశ్వీ దేవతల రూపాన్ని తిరిగి పొందుతుంది. మానవుడు ఒక దేవుడిగా ఆ తర్వాత దేవుడిగా ఈ విశ్వంలోని ప్రతి ఇతర అణువుకి మళ్ళీ మార్పు చెందుతాడు. డి గోళం మీద అనగా మన ప్రస్తుత భూమి మీద ప్రతి జీవ భ్రమణము లైఫ్ సైకిల్ 7 కారణ జాతులతో కూడి ఉంది. వారి నిర్మాణము దివ్యాణువులతో మొదలై భౌగోళిక ప్రదక్షిణ ప్రారంభం నుండి భౌతికంగా నైతికంగా ఉభయ పరిణామ పరిణితి చెంది చివరకు భౌగోళిక అంత్య దశలో నిరాకారులుగా అంటే ఆత్మలుగా అంతమవుతారు. మొట్టమొదటి కారణ జాతి అనగా భూమి మీద మొట్టమొదటి మానవులు వారి రూపాలలో నిమిత్తం లేకుండా దేవలోక మానవుల సంతానమే. భారతీయ వేదాంతంలో వీరిని చంద్రలోక పూర్వీకులు లేక పితృదేవతలు అని వ్యవహరిస్తారు. వీరిలో 7 తరగతులు లేక వంశవృక్షాలు ఉన్నాయి. ముందు ముందు వీటి గురించి మరికొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. అంటే ఇక్కడ కొంచెం ఫిగర్ ఇచ్చారు మేడం ఇలాగా చంద్రలోక వాసులు పూర్వీకులు అనేసి.
చిత్రం 1-1-7 గోళాలు దివ్యాత్మలు. ఇప్పుడు చిత్రం 1-1-7 గోళాల దివ్యాత్మలను చూద్దాము. ఇందులో బొమ్మ 1 చంద్రుడి వరుసలో ఉన్న 7 గోళాలని దాని 7వ లేక ఆఖరి ప్రదక్షిణ ప్రారంభ సమయాన్ని సూచిస్తుంది. బొమ్మ 2లో ఇంకా ఉనికిలోకి రాణి భూమి వరుసని సూచిస్తుంది. చంద్రుని వరుసలో గోళాలు వాటి భ్రమణ క్రమంలో ఏ నుండి జీ గాను, భూమి వరుసలోనివి A+ నుండి G+ గాను చూపబడ్డాయి. ఈ సప్త గోళ పంక్తులలో శ్రేణులలో తిరిగే దివ్యాత్మలు పరిణామ క్రమంలో, చైతన్యంలో, యోగ్యతలో వారి సంబంధిత దశని బట్టి 7 తరగతులుగా లేక వంశాలుగా విభజించబడ్డారు. ఇప్పుడు మనం చంద్రుడి వరుసలో ఏ గోళము మీద మొదటి ప్రదక్షిణలో వారు అగుపడే క్రమాన్ని అనుసరిస్తారు. ఈ వంశాలు ఏ ఒక్క గోళం పైన అగుపడే కాల వ్యవధులు ఏ విధంగా అమర్చబడ్డాయంటే 7వ వంశం లేదా ఆఖరి వంశము ఏ గోళం మీద అగుపడే సమయానికి మొదటి వంశం లేదా ప్రథమ వంశం అప్పుడే B గోళం మీదకి కదిలిపోతుంది. ఈ విధంగా అడుగు తర్వాత అడుగు చొప్పున గొలుసు చుట్టూ తిరుగుతాయి. తిరిగి చంద్రుడి వరుసలో 7వ ప్రదక్షిణలో 7వ వంశం లేదా ఆఖరి వంశం ఏ గోళాన్ని విడిచిపెట్టినప్పుడు, అంటే గత ప్రదక్షిణ సమయాల్లో నిద్రలోకి జారుకున్నట్టుగా కాక మరణించడం ప్రారంభిస్తుంది. దీనిని గ్రహ ప్రళయం అంటారు. ఈ విధంగా చనిపోవడంలో అది పరంపరగా తనలోని ధర్మాలన్నీ, జీవభూతాల్ని లేక మూలాల్ని, అంటే లైఫ్ ఎలిమెంట్స్ మరియు శక్తిని ఒకదాని తర్వాత మరొక దాన్ని కొత్త లయ కేంద్రానికి బదిలీ చేస్తుంది. ఈ లయ కేంద్రం భూమి వరుసలో ఏ గోళాన్ని రూపొందించడం ప్రారంభిస్తుంది. చంద్రుడి వరుసలో ప్రతి గోళానికి ఇదే ప్రక్రియ ఒక దాని తర్వాత మరొకటి కొనసాగి భూమి వరుసలో నూతన గోళాలు ఏర్పడతాయి. మన చంద్రుడు ఇప్పుడు ఈ శ్రేణిలో 4వ గోళంలో, అనగా మన భూమి ఉన్న గ్రహ్యత తలము గ్రాహ్యత తలంలోనే ఉన్నారు. కానీ చంద్రుడి మీద ఏ గోళం ఇంకా మొదటి వంశం దివ్యాత్మలు జీ గోళం నుండి 2 దశల మధ్య ఉండే నిర్వాణ దశకి వెళ్లే వరకు చనిపోదు. ఇదే విధంగా అన్ని గోళాలు సంబంధిత భూమి వరుసలోని గోళాలకి జన్మనిచ్చే వరకు ఉంటాయి. ఇప్పుడు నూతన వరుసలో ఏ గోళం సిద్ధమయ్యాక చంద్రుడి వరుసలోకి దివ్యాత్మల మొదటి వంశం దీని మీద అట్టడుగు రాజ్యంలో, అంటే ఖనిజ రాజ్యంలో అవతరిస్తుంది. దీని ఫలితం ఏమిటంటే మొదటి వంశం దివ్యాత్మలు మాత్రమే మొదటి ప్రదక్షిణ సమయంలో పరిణామంలో మానవ దశని పొందగలరు. ప్రతి గోళం మీదకి తర్వాత వచ్చే 2వ వంశానికి ఆ దశకి రావడానికి సమయం సరిపోదు. ఆ విధంగా 2వ వంశానికి చెందిన దివ్యాత్మలు 2వ ప్రదక్షిణ సమయంలో అపరిపక్వత మానవ దశని మాత్రమే చేరుకోగలరు. ఆ విధంగా 4వ ప్రదక్షిణ సగం వరకు కానీ ఈ క్షణంలో మానవ దశ పూర్తిగా పరిణితి చెందిన ఈ 4వ ప్రదక్షిణలో మానవ సామ్రాజ్యపు ద్వారము మూసుకుపోతుంది. ఇక్కడ నుంచి మానవ దివ్యాత్మలు, అనగా పరిణామ క్రమంలో మానవ దశని చేరిన దివ్యాత్మలు సంపూర్ణమవుతాయి. ఈ క్షణానికి మానవ దశని చేరని దివ్యాత్మలు తాము వెనుకబడిపోయినట్లు, తాము మానవ దశని 7 లేక చివరి ప్రదక్షిణ సమయంలోనే చేరుకోబోతున్నట్లు తెలుసుకుంటాయి. ఆ విధంగా వారు ఈ పంక్తిలో మానవాళిగా ఉండరు, కానీ రాబోయే మన్వంతరంలో మానవాళిగా మారుతారు మరియు వారి కర్మ పరిహారము పొంది నేరుగా ఉన్నత పంక్తిలో మానవులుగా పుట్టడం ద్వారా అనుగ్రహించబడతారు. ఈ కారణంగానే జాతుల్లో వ్యత్యాసాలు కనబడతాయి. ఈ విధంగా అంతరిక్షంలోని ప్రకృతి యొక్క ప్రక్రియలకి వ్యక్తిగత మానవుడిలోని పరిణామానికి మధ్య పోలిక ఎంత ఖచ్చితంగా ఉందో కనపడుతుంది. మానవుడు తన జీవిత చక్రం ద్వారా జీవించి మరణిస్తాడు. అతడిలోని ఉన్నత తత్వాలు
హయ్యర్ ప్రిన్సిపల్స్ ఒక గ్రహ పంక్తిలో తిరుగాడే దివ్యాత్మల పరిణితికి అనుసంధానమై ఉన్న రెండు పంక్తుల నడుమ వచ్చే విశ్రాంతి దశ లేక నిర్వాణంలోకి ప్రవేశిస్తాయి. మానవుడిలోని నీచ తత్వాలు అంటే లోవర్ ప్రిన్సిపల్స్ కాల వ్యవధిలో శిథిలమైపోయి ప్రకృతి చేత మళ్ళీ నూతన మానవ తత్వాలుగా రూపొందించబడతాయి. అదే ప్రక్రియ జగత్తుల విచ్ఛేదానికి తిరిగి రూపొందడంలో సాగుతుంది. ఈ పోలిక పారమార్థిక బోధనల గురించి అవగాహనకి రావడానికి నిశ్చయమైన మార్గదర్శి. ఉపాంగం 1:1-11 దివ్యాత్మలు. మనము ఇక్కడ దివ్యాత్మల గురించి కొంత తెలుసుకోవాలి. పూర్తి వివరాలు గురుముఖంగా తప్ప తెలుసుకోవడం సాధ్యం కాదు. దివ్యాత్మ అంటే 3 తత్వాల ఆత్మ అంటే సంకల్పము, బుద్ధి, క్రియ, మేఘంలో నీటి బిందువుల ఇది పరమాత్మలో భాగమే. బుద్ధి, క్రియ, దీనికి ఇంకా ఉపాధి లేదు. దివ్యాత్మ సమూహాన్ని 3 గొప్ప తరగతుల కింద విభజించవచ్చును. 1 బాగా పరిణితి చెందిన దివ్యాత్మలు. వీరిని చంద్రలోకపు దేవతలు లేక పితృదేవతలు అంటారు. వీరి విధి ఏమిటంటే మొదటి ప్రదక్షిణ సమయంలో ఖనిజ, వృక్ష, జంతు లోకాల్లో వాటి దివ్యాణువుల పల్చని ప్రాథమిక రూపాల గుండా 3 ఆవృత్తుల్లో తమకి తాము ఉపాధులు ఏర్పరచుకోవడానికి కొత్తగా ఏర్పడిన గోళ పంక్తి యొక్క ప్రకృతిలో ఏక స్వభావం చేసుకుందుకి ప్రయాణించడం. వీరు మొదటి ప్రదక్షిణ కాలంలో ఏ గోళంపై మానవ రూపాన్ని చేరుకునే మొదటి వారు కాబట్టి వీరే 2వ, 3వ ప్రదక్షిణ సమయంలో మానవ స్వభావ స్థితిని నడిపించి ప్రాతినిధ్యం వహించి చివరికి 4వ ప్రదక్షిణ ప్రారంభ సమయంలో చివరగా వారి నీడల్ని 2వ వంశం వారి కొరకు లేదా వారి వెనక వస్తున్న వారి కొరకు విడతీస్తారు. 3.5 ప్రదక్షిణల తర్వాత మానవ దశని మొదటగా చేరుకుని మానవులుగా అంటే ఆలోచించే వ్యవస్థలుగా మారే దివ్యాత్మలు. సంస్కృతంలో మన్ అంటే మనస్సు. ఈ శబ్దం నుంచి ఆంగ్లంలో మ్యాన్ అనే పదం పుట్టిందంటారు. నిదానస్తులు అంటే కర్మ అవరోధాల చేత ఈ ప్రదక్షిణ సమయంలో అడ్డగించబడి మానవ దశని చేరుకోలేని దివ్యాత్మలు ఇప్పుడు సూక్ష్మ శరీరం యొక్క పరిణామం క్రింద ప్రపంచాలలాగే భౌగోళిక శక్తుల వలన జరుగుతుంది. కానీ లోపలి లేదా అసలైన మానవుడి పరిణామము పూర్తిగా ఆధ్యాత్మికం. అది కేవలము వ్యక్తి భేదాలు లేని దివ్యాత్మ అనేకమైన వివిధములైన ప్రకృతి రూపాల గుండా మరో తలంపై సహజ జ్ఞాన చైతన్యంలో కూడిన వారే బాహ్య పరిణామానికి మళ్ళీ చేసే ప్రయాణం. కానీ ఇది ప్రకృతి యొక్క వివిధ దశల ద్వారానే కాకుండా ఆత్మ చైతన్యం ఆత్మ గ్రాహ్యత లేదా గ్రాహ్య రహిత స్థితి నుండి గ్రాహ్య స్థితికి ఆత్మ యాత్రికుడు జరిపే ప్రయాణం. దివ్యాత్మ మొదటి 2 తలాల్ని అంటే తర్వాత వీటి వివరణ ఇవ్వబడింది. దివ్యాత్మ మొదటి 2 తలాల్ని దాటవేసి నేరుగా మానసిక తలం మీదికి వస్తాడు. ఈ విశ్వంలో గ్రాహ్యత అగ్రాహ్యత లక్షణాల అనంత శ్రేణులు కలిగిన ఈ తలం కంటే విశాలమైన రంగము ఈ విశ్వంలో లేదు. దీనిలో ప్రతి రూపానికి ఒక చిన్న తలం ఉంది. ఖనిజ దివ్యాత్మ నుండి దివ్యాత్మ పరిణామ క్రమంలో వికసించే వరకు కానీ ఈ ప్రయాణం అంతా అది ఒకటే. అదే దివ్యాత్మ పాశికంగానో పూర్తిగానో ఆత్మ లేక పాశికంగానో పూర్తిగానో ప్రకృతి అంటే పదార్థం మరుగైన నిరంతర భ్రమణాల పరంపరల ద్వారా సాగే ప్రయాణంలో ఇవి 2 భిన్న ధృవాలు. మానసిక ఆధ్యాత్మిక రాజ్యాలలోకి అది ఆరోహిస్తున్నప్పుడు వస్తు ప్రపంచ లోతుల్లోకి అవరోహిస్తున్నప్పుడు అంటే దివ్యాత్మల గురించి మరికొన్ని వివరాలు అనువాకం 8లో ఇవ్వబడ్డాయి.
మూడున్నర 3:30 తర్వాత మానవ దశమి మొదటగా చేరుకొని మనువులుగా మారే దివ్యాత్మలు. సంస్కృతంలో మన్ అని అంటే ద్వితీయాంగం. ఇది సృష్టి నియమాలు లేక ధర్మాలు, మానవుడి నియమాలు లేక సృష్టి యొక్క వివిధ కోణాలు, కారణ జాతుల ఆవిర్భావం గురించి కొంత తెలుసుకున్నాక మనం ఇప్పుడు ఈ సౌరతలం మీద చైతన్యం ఎలా విచ్చుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఈ భూమి మీద ప్రాణికోటి అంతా సౌర వ్యవస్థ అనే తలం మీద పరిణామం చెందాయి. వీటిలో చైతన్యం ఎలా విచ్చుకుంటుందో చెప్పడం చాలా క్లిష్టమైన పని. అయినా మన ఆలోచనలోని ఖాళీలను భర్తీ చేసే విధంగా మనం ఈ విషయాన్ని అధ్యయనం చేద్దాం. ముందుగా మనం ఈ సౌర వ్యవస్థని పరిగణనలోకి తీసుకొని ఇది ఎలా ప్రారంభమైనది అన్న విషయంపై కొంత అవగాహనకి, ఆ అవగాహన ఎంత అస్పష్టమైనప్పటికీ రావడానికి ప్రయత్నిద్దాం. ఈ దిగువ చెప్తున్న విషయాల్లో అత్యధిక శాతం అనిబిసెంట్ రాసిన చైతన్యంలోకి అవలోకనం అనే వ్యాసం నుండి గ్రహించబడ్డది. ముందు పేజీలో ఉన్న చిత్రంలో అంటే కొన్ని ఇదేదో ఇది ఎంత డయాగ్రామ్ ఇచ్చారు మేడం వాటి గురించి. అంటే మొదటి తలము, రెండవ తలము, అంటే మొదటి తలంలో దైవక స్థితి లేక పరమాత్మ స్థితి, అది దశ లేక సృష్టి కార్యక్రమానికి ముందు దశ లేక ప్రళయాంతర దశ, మొదటి పొరలో పౌరలౌకిక అంతరిక్ష లేక ఊర్ధ్వలోక దివ్యాణువులు, రెండవ తలం అంటే త్రిమూర్తి స్థితి, లింగ లేక ప్రత్యేగాత్మ స్థితి, అనుపాదక దశ, రెండవ అంతరిక్ష దివ్యాణువులు, మూడవది ఆధ్యాత్మిక స్థితి జీవాత్మ దశ, మూడవ అంతరిక్ష దివ్యాణువులు, నాలుగవ తలము సహజ జ్ఞానము లేక అంతర దృష్టి లేక దివ్య దృష్టి స్థితి, నాలుగవ అంతరిక్ష దివ్యాణువులు, ఐదవ తలము మానసిక స్థితి, మానసిక దశ, అంతరిక్ష వాయు స్థితి, ఆరవ తలము భావనా స్థితి లేక అనుభూతి స్థితి, సూక్ష్మ శరీర దశ, అంతరిక్ష ద్రవ స్థితి, ఏడవ తలము భౌతిక స్థితి, స్థూల శరీర దశ, అంతరిక్ష ఘన స్థితి. అంటే ఇప్పుడు ఒకటవ తలంలో ఉన్నప్పుడు ఏమీ లేదు. రెండవ తలము ఆధ్యాత్మిక సంకల్పము, ఆధ్యాత్మిక శాశ్వత అణువు. మూడవ తలం అది కాంతి త్రిభుజము. నాలుగవ తలము అంటే సహజ జ్ఞానము, బుద్ధి శాశ్వత అణువులు. నాలుగవ తలము, ఐదవ తలం వచ్చేటప్పటికి అహంకారము, కారణ శరీరము మరియు మానసిక విభాగము. ఆరవ తలము సూక్ష్మ శాశ్వత అణువు. ఆరవ తలం వచ్చేటప్పటికి మొదటి దివ్యాణువు, రెండవ దివ్యాణువు, మూడవ దివ్యాణువు, నాలుగవ దివ్యాణువు వాయుస్థితి. ఇంకా చివరి ఏడవ తలం వచ్చేటప్పటికి ద్రవ్య స్థితి, సాంద్రత స్థితి. మన సౌర వ్యవస్థలోని 7 దశలు చూడాలి. ముందు పేజీలో ఉన్న చిత్రంలో మన సౌర వ్యవస్థలోని పదార్థాల అంటే ప్రకృతి 7 గొప్ప మార్పులతో లేక తలాలలో ఉనికి కలిగి ఉన్నట్లు చూపించబడింది. చిత్రం కింద నుంచి చూస్తే మానవ జాతి సాధారణ పరిణామానికి ముందు 3 తలాలు అంటే లోకాలు ఉంటాయి. ఇవి దిగువ నుంచి క్రమంగా మేడం మేడం చెప్పండి మేడం.
ఇదేందో కాల్ వస్తుంది, ఇది కట్ కాకుండా ఉంది. ఒక నిమిషం మేడం. అయిపోయింది. ఓకే, వచ్చింది. వినిపిస్తుందా మీకు కూడా కాల్? లేదు, వినపడదు మేడం. అంత స్క్రీన్ స్క్రీన్ అయితే మాత్రం కొంచెం బాగా బ్లర్ అయిపోతుంది. మళ్ళీ వస్తుంది ఇది. ఓకే, మళ్ళీ చూద్దాం. ముందు పేజీలో ఉన్న చిత్రంలో మన సౌర వ్యవస్థలోని పదార్థము అంటే 7 గొప్ప మార్పులతో ఉనికి కలిగి ఉన్నట్లు చూపబడింది. చిత్రం కింద నుంచి చూస్తే మానవ జాతి సాధారణ పరిమాణానికి ముందు 3 తలాలు ఉంటాయి. ఇవి దిగువ నుంచి క్రమంగా భౌతిక లోకము, భావ సంబంధిత, నక్షత్ర సంబంధిత, అంతరిక్ష సంబంధిత, సూక్ష్మ లోకము, మానసిక లోకము, మెంటల్ ప్లేన్. తర్వాతే 2 లోకాలు ఆత్మకు సంబంధించినవి, జ్ఞానం శక్తికి సంబంధించినవి. వీటిని భౌతిక తలం అంటే బుద్ధి, ఆత్మిక తలం ఆత్మ అంటారు. ప్రళయాంతరం గాఢ సుషుప్తిలో ఉన్న పరమాత్మకి తిరిగి సృష్టి చేయాలనే సంకల్పం కలగడాన్ని మహాసంకల్పం అంటారు. గతంలో చెప్పినట్టు గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి కొద్దిగా కదిలినట్లు ఈ 2 తలాలు మొదటి మహా సంకల్పం తర్వాతి సంకల్పాల ప్రత్యేక పరిణామం తర్వాత కలిగేవి. ఈ 5 లోకాలు చైతన్యం ఎదగడానికి రంగంగా మానవుడు పరమాత్మలో ఐక్యమయ్యే వరకు ఉపయోగపడతాయి. ఈ 5ంటికి ఆవలనున్న మరో 2 లోకాలు భగవంతుని కార్యక్రమానికి సంబంధించినవి. అవి వీటన్నిటి చుట్టూ ఆవరించి ఉంటాయి. పాఠకుల అవగాహన కొరకు ఈ లోకాన్ని ఒకదానిపైన ఒకటి చూపించిన నిజానికి ఇవి ఒకదానిలో ఒకటి కలిసే ఉంటాయి. వీటి మధ్య గోడలంటూ ఏమీ ఉండవు. దీపకాంతి తక్కువగా ఉంటే కొన్ని వస్తువులు కనపడకపోవచ్చు. అదే దీపకాంతి బాగా హెచ్చుగా ఉంటే అన్ని వస్తువులు స్పష్టంగా కనపడవచ్చు. అలాగే చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఈ ఊర్ధ్వ లోకాల్లోని విషయాలు మనకి అవగతం అవుతాయి. అన్నిటికన్నా పైనున్న తలాన్ని అది తలం లేక పరమాత్మ స్థితి అని, దాని దిగువనున్న దాని అనుపాదక తలం లేక త్రిమూర్తిక స్థితి అని పిలుస్తారు. 2 తలాల నుంచి భగవంతుడి శక్తులు కిందికి ప్రవహించి మొత్తం వ్యవస్థని జీవశక్తితో నింపి ఆదుకుంటాయి. ఈ 2 లోకాలు ప్రస్తుతం మన జ్ఞానానికి అతీతం, కానీ మనకి అవగాహన కల్పించడానికి కొన్ని సూచనలు జ్ఞానులచే ఇవ్వబడ్డాయి. ఇవి దైవిక చైతన్యానికి సంబంధించినవి. ఇందులో మొదటిది ఆదితలం. ఇది విశ్వానికి పునాది, ఆధారం. అది జీవం విరజిమ్మే సరస్సు. 2వది అనుపాదక తలం, అనగా చైతన్యానికి ఇంకా ఉపాధి లేని తలం. ఈ 7 తలాల్ని 3 ప్రధాన విభాగాలుగా భావించవచ్చు. కేవలం పరమాత్మ వ్యక్తీకరణకు సంబంధించిన తలము సహజాతీతమైన. ఏంటి మేడం? సౌండ్ రావట్లేదు కదా మేడం నా దగ్గర నుంచి? లేదు మేడం. ఓకే, అదే ఫ్యాన్ వేసాను, ఫ్యాన్ సౌండ్ లేదు రండి. సహజాతీతమైన అంటే సూపర్ నార్మల్ మానవ పరిణామానికి సంబంధించిన తలం. సూక్ష్మ అణువులు అంటే భూతములు, ఖనిజాలు, వృక్షాలు, జంతువులు మరియు సాధారణ మానవ జాతి పరిణామము. అన్నిటికన్నా ఉన్నతమైన లోకాలు 2 సౌర వ్యవస్థ ఏర్పడడానికి పూర్వమే ఉన్నాయి. అది లోకంలో ఈ సృష్టి చేయడానికి కావలసిన పదార్థాన్ని భగవంతుడు నిర్ణయించి ఉన్నాడు. అతడు సృష్టి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని మనం అనుకోవచ్చు. అదే అనుపాదక తలంలో అదే పదార్థం అతని వ్యక్తిగత జీవం చేత మార్పు చేయబడి, తగిన ఉపమానం చెప్పాలంటే అతని సర్వాత్మ చైతన్యం చేత రంగు వేయబడి, ఆ విధంగా మరొక సౌర వ్యవస్థలోని ఈడైన తలం నుండి ఒక విధంగా వేరుగా కనపడుతుంది. ఈ సన్నాటక చర్యని మనం చిహ్నాల ద్వారా ఊహించుకోవచ్చు. ఇందులో 2
శ్రేణులు ఉంటాయి. ఒకటి పరమాత్మ చైతన్యం యొక్క త్రివిధ వ్యక్తీకరణ, ఇంకో రెండవది ఈ మూడు పరమాత్మల అంటే త్రిమూర్తుల జీవం మరియు రూపం అంశాలకు సంబంధించిన ప్రకృతిలో కలిగే త్రిగుణాత్మక మార్పులు. ఇవి రెండు ఏకకాలంలో సంభవించడం వలన పక్క పక్కనే చూస్తాం. వృత్తం మధ్యలో ఉన్న చుక్క ఒక్కడిగా ఉన్న పరమాత్మ తనకు తానే వ్యక్తీకరించబడడానికి, చీకటిలోంచి ముందుకి ప్రకాశించడానికి విధించుకున్న సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకృతిలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది, ముగ్గురు దేవతలు ఎందుకు అని. ఇది వేదాంతంలో చాలా లోతైన ప్రశ్న. దీనిని విశదీకరించాలంటే ఒక ప్రత్యేకమైన పుస్తకమే అవసరమవుతుంది. కానీ దానిని విశ్లేషిస్తూ పోతే ఒక సాధారణ ధర్మం దగ్గరకు వస్తాం. ఈ సృష్టి మొత్తాన్ని మనము నేను కానిది అనే విధంగా విడదీయవచ్చు. ప్రతి ప్రత్యేక వస్తువుని మనం ఆత్మ అంటే సెల్ఫ్, నా ఆత్మ, నాట్ అనాత్మ అంటే నాట్ సెల్ఫ్ అనే రెండింటిలో ఏదో దాని కింద టూకీగా చెప్పవచ్చు. వీటి కింద ఉంచలేనిదంటూ ఏమీ లేదు. నేను ఆత్మ అనేది జీవుడు చైతన్యము, నేను కానిది అనాత్మ అనేది పదార్థం, ప్రకృతి, రూపం. ఇక్కడ మనకి చైతన్య దైవ భావం గోచరిస్తుంది. కానీ వాస్తవంలో రెండు వేరు ప్రత్యేకమైన సంబంధం లేనివి అంటూ ఏవీ లేవు. ఈ రెండింటి మధ్య ఒక నిరంతర సంబంధం ఉంది. నిరంతరంగా దగ్గరవడం, దూరం అవడం, గుర్తించడం, నిరాకరించడం. ఈ అంతర్నాటకమే నిరంతరం మార్పు చెందే విశ్వంలో మనకి కనపడుతుంది. ఈ విధంగా మనకి ద్వయం కాకుండా త్రయముగా ఉంది. జీవుడు అంటే ఆత్మ, జీవుడు కానిది అనాత్మ. ఆ రెండింటి మధ్య సంబంధం ఇదే అన్ని విశ్వాలకి ఒక ప్రత్యేక విశ్వానికి కూడా పునాది. శిష్యుడు మళ్ళీ లేచి నుంచున్నాడు. ఏమిటి సందేహం అడిగారు గురువు గారు. ఆత్మ అనాత్మల మధ్య భేదం ఉందంటారా లేదంటారా? అది ఆత్మ యొక్క చైతన్య స్థితిని బట్టి ఉంటుంది. నేను గాయపడ్డాను, నా శరీరం గాయపడింది, నేను బాధపడ్డాను, నా మనస్సు బాధపడింది. ఇలాంటి వాక్యాల్లో నేనుతో మొదలైన వాక్యాలు ఆత్మ అనాత్మల మధ్య భేదాన్ని నిర్మిస్తున్నాయి. నా కుర్చీ, నా టేబుల్ ఎలాగో నా శరీరము, నా మనసు కూడా అంతే. అవి నువ్వు సంపాదించుకున్న వస్తువులు, నువ్వు వేరు, నీ వస్తువులు వేరు అన్నమాట. ఒక కుర్చీ విరిగిపోతే బాధపడం, శరీరానికి గాయమైతే బాధపడతాం కదా. శరీరం అనాత్మ వస్తువు ఎలా అవుతుంది? కుర్చీ విరిగిపోయినా విపరీతంగా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే చైతన్యం పరిణితి చెందిన వ్యక్తులకి ఈ కుర్చీ ప్రకృతిలోంచి వచ్చింది, ఏదో ఒక రోజు ఇది నశించిపోతుంది అన్న జ్ఞానం ఉండడం వలన బాధపడరు. శరీరం ఆత్మకి అంటి పెట్టుకొని ఉండే మరింత దగ్గరి వస్తువు. ఇది కూడా ప్రకృతిలోంచి పుట్టినదే. అయితే ఈ శరీరము వేరు, నేను వేరు అనే స్థాయికి చైతన్యం ఎదగడం ఏ కొద్ది మందికో తప్ప సాధ్యం కాదు. కాబట్టి శరీరానికి గాయమైతే నాకు గాయమైంది అని బాధపడతాం. అదే రమణ మహర్షి అయితే డాక్టర్లు సర్జరీ చేయాలి అన్నప్పుడు అనస్థేషియా ఇవ్వకుండా చేసేయమని అన్నారట. శరీరం వేరు, అది ఏదో నాడు క్షీణించిపోయేదే అన్న స్థాయికి ఆయన చైతన్యం వెళ్ళబట్టి అలా తటస్థ భావంతో ఆయన ఉండగలిగారు. శిష్యుడు కూర్చున్నాడు. ఉపాంగం 2:3 త్రిమూర్తి వ్యక్తీకరణ. ఈ ప్రాథమిక సత్యమే మన సౌర వ్యవస్థ మీద 3 విధాలైన వ్యక్తీకరణకి కారణమవుతుంది. కాబట్టి ఈ ఒక్కటే, ఈ బిందువే ప్రకృతి అనే వృత్తం యొక్క పరిధిని వ్యక్తీకరణకి ప్రకృతి అనే వృత్తం యొక్క పరిధిని 3 స్థలాలలోకి వెళ్లి తాకి తిరిగి తన దగ్గరికే చేరుకుంటూ ప్రతి స్పర్శ స్థానం వద్ద విభిన్న అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది.
చైతన్యం యొక్క 3 ప్రాథమిక అంకాలుగా అనగా సంకల్పము, జ్ఞానము, చర్య, దేవతాత్రయము లేక త్రిమూర్తులు. ఎందుకంటే విశ్వాత్మ అంటే యూనివర్సల్ సెల్ఫ్, ఆ ప్రత్యేగాత్మ, ఆ అంతరాత్మ, ఆ ఇన్నర్ సెల్ఫ్, అనాత్మ గురించి ఆలోచించి ఆ విధంగా తన అస్తిత్వాన్ని దానితో పంచుకుంటూ అది తాను ఒక్కటేనని భావిస్తారు. ఇది సత్ అనబడే దైవిక చర్య. లేని దానికి ఉనికిని కల్పించడం విశ్వ మనస్సు. సరళమైన భాషలో చెప్పాలంటే జీవుడు దేహమే నేను అనుకుంటాడు, అలాగే విశ్వాత్మ కూడా. కానీ అఖండము, అనంతము, సత్యము అయిన అంతరిక్షంలో ఈ విశ్వం ఒక నిర్దేశిత కాల వ్యవధిలో, నిర్దేశిత ఆవరణలో మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ సత్యాన్ని మనకి పురాణాల్లో ఒక కథ ద్వారా తెలియజేస్తారు. శివుడి జ్యోతిర్లింగం యొక్క అద్యంతాలు కనుక్కుందికి బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించి విఫలమై తిరిగి వస్తారు. ఆత్మ తనను తాను తెలుసుకోవడము జ్ఞానం. దీనిని చిత్ అంటారు. సంరక్షణ అంటే లేదా మనుగడ సూత్రం. సంరక్షణ సూత్రము ఆత్మ అనాత్మ నుండి తనని తాను తన పరిశుద్ధ స్వభావంలోకి ఉపసంహరించుకోవడం ఆనందం, పరమానందం లేక ఆశీర్వాదం. రూపం నుండి స్వేచ్ఛని పొందడం. సామాన్య భాషలో చెప్పాలంటే దీనిని వైరాగ్యం అనవచ్చు. వైరాగ్యం అంటే అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కాదు అర్థం. ఇది నా శరీరం, వారు నా బంధువులు, వీరు నా కుటుంబస్తులు, ఇది నా ఇల్లు, ఇలాంటి బంధాలు తాత్కాలికమేనని, శాశ్వతం కావని గ్రహించుకోవడం. ఇలాంటి గ్రహింపు క్రమంగా ఇంతకీ నేనెవర్ని అనే శోధనలోకి నడిపించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగజేస్తుంది. కింద ఎలాగో మీద అలాగా అనే ప్రకృతి సూత్రం ప్రకారం అదే న్యాయం ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మకి కూడా వర్తిస్తుంది. ఒక జగత్తు యొక్క ప్రతి పరమాత్మ అంటే అక్షర బ్రహ్మ లేక ఈ విశ్వాత్మ చైతన్యాన్ని అంటే యూనివర్సల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని పునరావృతం చేస్తాడు. తన క్రియాశీలతలో, యాక్టివిటీలో అతడు సృజనాత్మక మనస్సు. క్రియ విశ్వంలో సత్ కి సమానమైనది. హిందువుల బ్రహ్మ, క్రిస్టియన్ల పరిశుద్ధాత్మ, కబాలిస్టుల భోజ్మ. తన వివేకంతో అంటే విజ్డంతో అతడు సంరక్షించి ఆజ్ఞాపించే కారణం మేడం రాత్రుల్లో 12 గంటల తర్వాత మేడం ఆకాశంలో చాలా పెద్ద పెద్ద ప్లానెట్స్ అవి, అసలు నక్షత్రాలు కాదు, ప్లానెట్స్ అవి ఎంత పెద్ద పెద్దవి తెలుసా మేడం? ఎంత పెద్ద పెద్దవి నిన్న చాలా పెద్దవి, ఎంత మెరుస్తూ ఎంత అంటే ఒక పక్షి కదా, ఆకాశంలో వెళ్ళే పక్షులు ఎగురుతూ అక్కడే రెక్కలు ఇట్లా విహరిస్తూ అట్లా ఆడుతూ ఉంటాయి చూడు, అట్లా చేస్తూ అట్లా ఉన్నాయి మేడం. 2 ఉన్నాయి మేడం, చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు మేడం. అసలు మనకు నక్షత్రాలు అనిపిస్తుంది, ఉన్న వాటిల్లో అవే చాలా పెద్దవి. రాత్రుల్లో కరెక్ట్గా 12 తర్వాత 1:30 అట్లా 1 గంట తర్వాత చూస్తే ఎంత ఉంటాయో అసలు. ఇంకా మళ్ళీ తెల్లారేసరికి 4 ఉండవు, నార్మల్ అయిపోతాయి. నేను చూస్తున్నాను. అంటే మీరు మధ్యరాత్రిలో నిద్రపోకుండా చూస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు నిన్న చూసారా మేడం? రోజు చూస్తున్నాను మేడం, రోజు చూస్తున్నాను. అంటే మామూలుగా నేను ఏదో చుక్క అంటారు కదా, పెద్ద చొయ్యి ఏదో మూడమో చుక్క వచ్చింది, పరంట చుక్క, తూరు చుక్క ఏదో అంటారు కదా, తోక చుక్క. కాదు ఆ టైం అయిందంటే ఆ టైంలో ఉంటాయి. మళ్ళీ పొద్దున్న 4 అయితే 4:30 మామూలుగా నార్మల్ నక్షత్రాలలాగా అలా అయిపోతున్నాయి. ఆ టైంలో చాలా పెద్దగా నక్షత్రాలు మేడం. అవి ఎంత పెద్ద నక్షత్రాలు. మనకు నక్షత్రాల్లో ఉన్న వాటిలో కన్నా పెద్దగా, ఇప్పుడు సూర్యుడు ఎలా కనపడతాడు మనకు, అట్లాగా అంతగా అమారుగా కొంచెం పెద్దగా కనపడతాయి. మళ్ళీ తర్వాత పొద్దున్న తెల్లవారేసరికి నార్మల్ అయిపోతున్నాయి. కానీ అవి ప్లానెట్స్ అంట మేడం. మరి ప్లానెట్స్ అంటవి అట్లా పెద్దగా ఉంటున్నాయి మేడం, చాలా బాగుంటున్నాయి. తెలియదు మేడం, మేము ఆ టైంలో డోర్లు తీసుకొని పోవడానికి ఉండదు మాకు. అందులో వెలుగు ఎక్కువ, అవి కనిపిస్తాయి లేదా కానీ, బయటకు వెళ్తే కనిపిస్తాయేమో కానీ
ఇది ప్రాబ్లం అదే మేడం. మేడం, నాకు నాకు ఒక పెద్ద అద్భుతం వరం అదే నాకు. అసలు ఎప్పుడు కావాలంటే అదే 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 చూసుకుంటూ ఉంటా నేను. ఏ టైంలో అయినా బయటికి వెళ్ళే భయం లేదు, అక్కడ ఏం ఉండదు. ఏం లేదు మేడం, నాకే నో ప్రాబ్లం మేడం, అస్సలు ఆనందమే ఆనందం ఇంకప్పుడు. జ్ఞానం విశ్వంలోని చిత్తుకి సంబంధించినది. హిందువుల విష్ణువు, క్రిస్టియన్ల కుమారుడు, కబాలిస్టుల బినా, పరమానంద స్థితిలో సమాధిలో అంటే అతడు రూపాల్ని లయం చేసేవాడు. సంకల్పము ఇచ్చ విశ్వంలో ఆనందానికి సంబంధించినది. హిందువుల శివుడు, క్రిస్టియన్ల తండ్రి, కబాలిస్టుల కెఫెరు. ఈ దిగువ పట్టిక కొంత అవగాహన కల్పిస్తుంది. ఇది తెలివితేటలు, స్థిరత్వాన్ని కాపాడుట, విధి బాధ్యత అంటే లక్షణము, తత్వము. సృజనాత్మకమైన మనసున్న వాళ్ళకి విధి బాధ్యత ఎట్లుంటదంటే కార్యకలాపాలు, శక్తి ఎట్లుంటదంటే క్రియాశక్తి, సమిష్టి విశ్వంలో భావన ఎలాగుంటదంటే సత్ ఉనికి. అంటే హిందువులైతే బ్రహ్మ, క్రిస్టియన్లైతే హోలీ స్పిరిట్, యూతులైతే షోమి, అదేమో షోమిన ఏమో అంటారు కదా మేడం. తెలివితేటలు ఉన్నోళ్ళు, లక్షణతత్వం ఉన్నోళ్ళు స్థిరత్వాన్ని కాపాడుకుంటారు. శక్తి అయితే జ్ఞానశక్తి, సమిష్టిలో చిత్తు అంటే బుద్ధి. హిందువులైతే విష్ణువుని కొలుస్తారు, ద సన్. క్రిస్టియన్లు అయితే సన్ అంటారు, యూదులైతే బినా అంటారంట. శాశ్వత ఆనందం అనే లక్షణం ఉన్నప్పుడు విశ్రాంతి, ఆశీర్వాదం అని కూడా అనుకోవచ్చు. విలీనం చేసుకుంటారంట వాళ్ళు. విధి బాధ్యతలో ఉన్నప్పుడు శక్తిలో ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తి, సమిష్టిలో అంటే విశ్వభావనంలో ఆనందం పొందుతారు. హిందువులు అయితే శివుణ్ణి కొలుస్తారు, క్రిస్టియన్లు అయితే ద ఫాదర్ అంట, యూతులైతే కెఫర్ అంట. త్రిమూర్తుల తత్వం అది. ఇవి కాక ప్రపంచంలోని చాలా మతాల్లో ఈ త్రిమూర్తి భావన ఉంది. అంటే మతం పేరు దూయిడిక్ ఒకటి, త్రిమూర్తి తత్వం ఫ్యాన్. ఏంది ఇది నాకు అర్థం కాదు మేడం, ఇవి కొంచెం అర్థం కాని భాషలో ఉన్నాయి. కానీ పై పట్టిక పర్సన్, స్పేస్, టైము, సెల్ఫ్, టిపిహెచ్ 1964 క్లాక్ 34 పేజ్ నెంబర్ 88 నుండి గ్రహించబడిందంట. అంటే ఈ విధంగా ప్రతి విశ్వంలో 3 పరమాత్మలు, శబ్ద బ్రహ్మలు దర్శనమవుతాయి. ఈ 3 పరమాత్మలు తమ విశ్వాన్ని సృష్టి చేసి సంరక్షించి లయం చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆ విశ్వంలో తమ విధికి సంబంధించి ముఖ్యంగా మిగిలిన 2 సహాయకులుగా కనపడుతూ నిత్యం ఉంటారు. కాబట్టి వ్యక్తమయ్యే ప్రతి దేవుడు త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడతాడు. శివుడు లేచి నించున్నాడు. గురువు గారు శిష్యుడు లేచి నించున్నాడు. గురువు గారు అడిగారు, ఏమిటి సందేహం? పరమాత్మ ఒక్కడే కదా, 3 పరమాత్మలని చెప్పడం ఎందుకు? ఒకడే పరమాత్మ ఈ పనులన్నీ చేస్తున్నట్టు చెప్తే సరిపోతుంది కదా. మనకు వచ్చినట్టే ఆయనకి వచ్చింది, శిష్యుడికి డౌట్. గురువు గారు అదే 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 గురువు గారు నవ్వారు. నీకు ఆకలి అయినప్పుడు నీ మనస్సు ఆ విషయం గ్రహిస్తుంది. ఆహారం ఎక్కడుందో వెతకడానికి కంటిని ఉపయోగిస్తుంది. కన్ను ఆహారం ఉన్న ప్రదేశాన్ని చూస్తుంది. మనస్సు గ్రహించుకుంటుంది. చేయి ద్వారా దానిని అందుకుంటుంది. నోటు ద్వారా తింటుంది. జీర్ణాశయం ద్వారా జీర్ణం చేసుకుంటుంది. ప్రేగుల ద్వారా మిగిలిన దాన్ని విసర్జిస్తుంది. అన్నీ నువ్వే చేస్తున్నావు, కానీ గుర్తింపు కోసమని ఒక్కొక్క విధిని నిర్వహిస్తున్న అంగానికి ఒక్కొక్క పేరు పెడుతున్నావు. అక్కడ అంతే, చేసేది ఒక్కడే అయినా చేస్తున్న విధులను బట్టి వివిధ పేర్లు ఇవ్వబడ్డాయి. నేను తింటున్నాను అనేది అభేద భావం, నా నోరు తింటున్నది అనేది భేదభావం. నాకు దెబ్బ తగిలింది అభేదం, నా చేతికి దెబ్బ తగిలింది భేదం, అంతే తేడా.
గురువు గారు సమాధానం ఇచ్చారు. శిష్యుడు కూర్చున్నాడు. వృత్తంలో బాహ్య కేంద్రాల వద్ద కలిసే ఈ 3 అంశాలు లేక వ్యక్తీకరణ దశలు ప్రకృతిలో సంపర్కం యొక్క మూల త్రికోణాన్ని ఏర్పరుస్తుంది. ఈ మూల త్రికోణము ఆ బిందు పథంలో ఏర్పడ్డ 3 త్రిభుజాలతో కలిసి ఒక దైవికమైన దశ బిందు త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనినే కొన్ని సందర్భాల్లో అంతరిక్ష చతుర్యుగం, మహాయుగము అని కాస్మిక్ నారీ అని పిలుస్తారంట. ఈ పదాల గురించి మరికొన్ని వివరాలు అనువాకం 10 చలన పరిమితులు దైవ పరిమాణంలో ఇవ్వబడ్డాయి. ఆసక్తి గల పాఠకులు వికీపీడియాలో మరిన్ని వివరాలు దర్శించగలరు. వీటన్నింటినీ కలిపి విశ్వాత్మ అని పిలుస్తారు. కొందరు పరమాత్మ అని కూడా పిలుస్తారు. ఆలయం అనే భావన కూడా దీనిని సూచిస్తుందన్నట్టుగా ఒక చోట చదివాను. ఆలయం అనగా ప్రపంచం యొక్క ఆత్మ. యూదుల భాషలో అనిమా ముండి అంటారంట. ఆలయం అనేది అంతర్గతంగా మార్పు లేనిది, శాశ్వతమైనది అయినప్పటికీ దిగువన తలాల్లో చురుగ్గా ఉండే జీవన కాలాల్లో మనది కూడా కలుపుకొని మార్పు చెందుతుంది. అది తన స్వభావాన్ని కొంతకాలానికి ఒకసారి మార్చుకుంటుంది. అటువంటప్పుడు ఓవర్సోల్ ని ఈ క్షేత్ర పాలకుడు అనవచ్చా అన్నది సందేహం. రూపానికి సంబంధించిన ప్రకృతి వైపు నుండి స్పందించినప్పుడు ఈ 3 అంశాల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి ఒక వ్యవస్థలోని పరమాత్మ కాకుండా విశ్వాత్మ యూనివర్సల్ సెల్ యొక్క అంశాలతో విశ్వ ప్రకృతిలో ఏర్పడే సంబంధాలు. పరమానందం అనే అంశం ప్రకృతి మీద జడత్వం, తమస్సు లేక ప్రతిఘటన శక్తి, స్థిరత్వం, ప్రసన్నత అనే లక్షణాన్ని ముద్ర వేస్తుంది. క్రియాశీలత లేక వ్యాపకం అనే అంశం ప్రకృతికి చర్యకి ప్రతిస్పందన అనగా రజోగుణం, కదలిక అనే లక్షణాన్ని ఇస్తుంది. జ్ఞానం అనే అంశం ప్రకృతికి లయ అనగా సత్వగుణం, ప్రకంపన పొందిక, హార్మోని అనే లక్షణాన్ని ఇస్తుంది. ఆనంద స్వరూపుడు మహాదేవుడు. ఆయన ఎప్పుడు ధ్యాన సమాధిలో ఉంటాడు. అలా ఎంత కాలం ఉంటాడు? మనమైతే రోజుకి 6-8 గంటలు నిద్రపోతాం. ఆ సమయంలో ఏ పని చేయడం కానీ ఎక్కడ ఆనందంలో ఉంటాం మనకే తెలియదు. నిద్ర లేచాక చాలా హాయిగా ఉంది అనుకుంటాం. ఇది మన ప్రకృతిని అంటే స్వభావాన్ని జడంగా, బద్ధకంగా మారుస్తుంది. దీనినే తమో గుణం అంటాం. కొందరికైతే వెంటనే పక్క మీద నుంచి లేవబుద్ధి కాదు, ఏ పని చెయ్యాలనిపించదు. మనకైతే 6-8 గంటల విశ్రాంతి చాలు. మరి ఈ జగత్తు వ్యవహారాలన్నీ చూసే మహాదేవుడికి అంటే విశ్వ చైతన్యానికి ఎంతకాలం విశ్రాంతి కావాలి? బహుశా కొన్ని యుగాలు. కానీ అతడు అలా సమాధిలో ఉండిపోతే ఎలా? సృష్టి జరగాలి కదా. కాబట్టి అది పరాశక్తి దాక్షాయణిగా, ఉమ్మగా, పార్వతిగా అవతారం ఎత్తి ఆయన్ని వివాహమాడి మహతత్వానికి సృష్టినిచ్చింది. మహాదేవుడిపై పుష్ప బాణాలు వేసి కదలిక తీసుకువచ్చిన వాడు మన్మధుడు. బహుశా మనస్సుని మదించేవాడు అనుకోవచ్చు. బ్రహ్మ అన్న మనస్సే. ఇద్దరు విష్ణువు కుమారులే. రజోగుణం లేక క్రియాశీలతని ప్రేరేపించే గుణానికి ప్రతీకలు. ఈ విధంగా ప్రకృతి సహకారం తయారు చేయబడ్డ పరమాత్మ చైతన్యం యొక్క అంశాలు, అస్తిత్వాలు తమని వ్యక్తం చేసుకుంటాయి. మరిన్ని వివరాలు తర్వాతి పేజీల్లో ఇవ్వబడ్డాయి. మేడం ఇక్కడికి చార్జ్ చేసుకున్నాం. ఓకే మేడం. 60 పేజీలు అయిపోయినాయి మేడం. 60 పేజీలు అయిపోయినాయి. రేపు 61. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.